యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం ఇలా ఉంది. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించితిని. ప్రభు ఈ వచనం మన ధ్యానానికి ఆశీర్వదించునుగాక. మా ప్రియమైన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ భూమి మీద ఇంకా మేము సజీవులుగా ఉన్నాము అంటే అది కేవలము నీ విశేష కనికరము తప్ప మా శక్తి సామర్థ్యాలు కానే కావు అని ఒప్పుకుంటూ మీ సన్నిధికి మేము చేరి వస్తున్నాం. నీ దాసుని హృదయంలో మీరు పెట్టిన భారమును బట్టి సంఘము, విశ్వాసులు ఆధ్యాత్మికంగా వారు పురుగొల్పు నొందాలి అన్న ఆశతో వారు ఏర్పాటు చేసిన ఈ 3 దినాల విశ్వాస కూడికల్లో ఒక దినం మా మీద నుంచి దొర్లింది. మరో దినం నీ సహాయాన్ని కోరుతున్నాం. నీ వాక్యం వెల్లడొకటి తోడనే వెలుగు కలుగును అని మీరు చెప్పారు కనుక నీ వాక్యం ఈ స్థలము నుంచి వెల్లడొగుతూ ఉండగా అనేకుల హృదయాలలో మీరు వెలుగు పుట్టించమని, మెట్టుకుని సంకల్పాలు మా అందరి జీవితంలో నెరవేర్చమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మీ దీవెన కోరుతూ, అలాగనే నా వెనుక నీ పక్షంగా నిలబడని ఉన్న నీ దాసును కూడా మీరు బలపరిచి అభిషేకించి వాడుకునమని, మెట్టుకు ఈ మందిరములో మీరుంచిన మీ ఆత్మ సంచారం కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మా సహోదర సహోదరులందరినీ పేరు పేరు వరుసన మీరు ఆశీర్వదించి దీవించి వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు వారి నామంలోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియ స్నేహితులారా, మనుషులు మరణించక మునుపు చెప్పే మాటలకు చాలా విలువ ఉంటుంది. మనుషులు మరణించక మునుపు చెప్పే మాటలకు చాలా విలువ ఉంటుంది. కారణం, ఆ మాటలు వారి అనుభవంలో నుంచి వస్తాయి. ఆ మాటలు వారి వెనుక వచ్చిన తరానికి ఏవో ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. కనుక మనుషులు పలికే చివరి మాటలకు మనుషులు చాలా ప్రాధాన్యత ఇస్తారు. అలాగనే దేవుడు కూడా మనుషులు పలికే చివరి మాటలకు చాలా గౌరవం ఇచ్చాడు. మనుషుల సంగతి జ్ఞాపకం చేస్తాను. ఎవరైనా మరణించబోతున్నారనుకోండి, వారికున్న బంధుమిత్రాదులను పిలిపిస్తారు. ఎందుకు ఆ సమయంలో త్వరగా రమ్మని పిలుస్తారు అంటే, చనిపోబోయే వ్యక్తి యొక్క చివరి మాటలు వినడానికి. కనుక వచ్చేవారు వస్తారు, చనిపోయే వ్యక్తి చెప్పే చివరి మాటలు వింటారు. ఒకవేళ వాళ్ళు రావటం ఆలస్యం అయ్యింది, ఈలోగానే ఆ వ్యక్తి చనిపోయాడు అనుకోండి, అప్పుడు వచ్చినటువంటి వారు ఇలాగా శోకాలు పెట్టి ఏడుస్తూ ఉంటారు. ఉదాహరణకు, అమ్మగారు చనిపోయారు, కూతురు ఆలస్యంగా వచ్చింది. ఇప్పుడు చనిపోయిన అమ్మ మీద పడి ఎలా ఏడుస్తుందంటే, అమ్మా నాతో ఒక్క మాటైనా చెప్పకుండా వెళ్ళిపోయావా అని ఏడుస్తుంది. ఎందుకంటే అమ్మ యొక్క చివరి మాట ఈ అమ్మాయికి కావాలట. మంచి కూతురైతే అమ్మ యొక్క చివరి పలుకులు నా చెవిట్లో పడితే బాగుండును అని అనుకుని ఏడుస్తుంది. కొంతమంది పాడు కూతుర్లు ఉంటారు, ఈవిడ కూడా ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది అని అంటే, అవే మాటలు, అమ్మ ఒక మాట అయినా చెప్పకుండా వెళ్ళిపోయావా అని. ఏ మాట చెప్పాలి అంటే, ముక్కులోని ఎక్కడ పెట్టిందో, చెవిలోని ఎక్కడ పెట్టిందో, మెడలోని ఎక్కడ పెట్టిందో, ఒక ముక్కైనా చెప్పకుండా పోయింది, మొదనష్ట ముసలిది అని ఏడుస్తూ ఉంటుంది. సరే, మంచి కూతురికి చివరి మాటలు కావాలి, చెడ్డ కూతురు కూడా చివరి మాటలు కావాలి. కొడుకులైన అంతే. తండ్రి చచ్చిపోబోతున్నాడు అనుకోండి, నాన్న ఒక మాట అయినా నువ్వు నాతో చెప్పకుండా వెళ్ళిపోయావని ఏడుస్తాడు. అదే పాడు కొడుకు అనుకోండి, నాన్న ఒక మాట అయినా చెప్పకుండా వెళ్ళిపోయావా అని ఏడుస్తాడు. కానీ వీడేడుపు ఎందుకంటే, దస్తావేజులు ఎక్కడ పెట్టాడో, ఎవరికి ఎంత డబ్బులు అప్పించాడో, ఎక్కడెక్కడ డబ్బు దాచాడో,
ఒక మొక్కైనా చెప్పకుండా పోయాడు ఈ ముసలోడు అని ఏడుస్తాడన్నమాట. సరే, మంచోళ్ళకైనా చెడ్డోళ్ళకైనా మరణించబోయే వ్యక్తి దగ్గర నుంచి చివరి మాటలు వినడం చాలా ప్రాముఖ్యమైన మనుషులు ఎంచుతాం కదా. దేవుడు కూడా మనుషులు పలికిన చివరి మాటలకు ఎంత గౌరవం ఇచ్చాడో బైబిల్ దానికి సాక్ష్యం ఇస్తుంది. ఉదాహరణకు మీరు ద్వితోపదేశ కాండం మీరు గమనిస్తే ప్రియులారా, ఆ చివరి అధ్యాయాల్లో మోషే పలికిన చివరి మాటలు ఇశ్రాయేలు ప్రజల కొరకు ఉంటాయి. ఆ మాటలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు భలే చక్కగా గ్రంథస్థం చేశాడు. అవన్నీ మనం ద్వితోపదేశ కాండం 33వ అధ్యాయంలో చూస్తాం. ఇది మోషే ఇశ్రాయేలు ప్రజల కొరకు పలికిన చివరి మాటలు. అలాగనే ఆదికాండం 49వ అధ్యాయం అనుకోండి, యాకోబు తన కుమారుల కొరకు పలికిన చివరి మాటలు. ఇట్లా బైబిల్లో చివరి మాటలకు ఒక విశేషం ఉంది అని చెప్పడానికి ఉపోద్ఘాతంగా ఈ మాటలు చెప్తున్నాను. సరే, ఇప్పుడు నేను చెప్పబోయే సంగతి ఏంటనంటే, యోహాను సువార్త 13వ అధ్యాయం దగ్గర నుంచి యోహాను సువార్త 17వ అధ్యాయం వరకు, అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన గెత్సెమనే తోటకు వెళ్ళి ఆ రాత్రి ఆయన అప్పగించబడక మునుపు వరకు తన శిష్యులతో పలికినటువంటి చివరి మాటలు అవి చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఆ చివరి మాటలకు మేడగది సంభాషణ, అప్పర్ రూమ్ డిస్కోర్స్ అని అన్నారు. 13వ అధ్యాయం దగ్గర నుంచి మన 17వ అధ్యాయం ఆయన ప్రార్థన వరకు తన శిష్యుల ముందు తన ప్రభు చెప్పిన మాటలు చాలా విశేషమైన మాటలు ప్రభు చెప్పాడు. ఇక వీరిని విడిచిపెట్టి నేను వెళ్ళిపోబోతున్నాను, తర్వాత వీరు ఎలా జీవించాలి, ఈ భూమి మీద ఎలాగ వీరు ఒకరితొకరు బ్రతకాలి, వీరు ఎలాగ నా తండ్రి యొక్క చిత్తాన్ని వీరు నెరవేర్చాలి, వీరు ఎలాగన నా సువార్తను ప్రపంచమంతటికి వీళ్ళు తీసుకుని పోవాలి, ఒక గొప్ప దర్శనంతో, గొప్ప భారంతో, గొప్ప ఆశతో ఆయన నియమించుకున్నటువంటి ఏర్పరచుకున్న ఆ శిష్యులకు ప్రభు చెప్పిన చివరి మాటలే యోహాను సువార్త 13వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయం వరకు. అందులో ఒక కీలకమైన మాట ఈ సభలకు ముఖ్యవచనమైంది, ఈ విశ్వాసుల సదస్సుకు ముఖ్యవచనమైంది. అదే యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. ప్రభు అప్పగించబడక మునుపు, అనగా ప్రభు మరణించక మునుపు తన శిష్యులతో ఆయన చెప్పుకున్న ఈ మాట ఈరోజు ఈ 3 దినాలకు అందులోంచి మనకు కొన్ని సందేశాలు వినబడనై ఉన్నాయి. ఇప్పటికే 3 సందేశాలు విన్నాం. ఈరోజు ఈ పూట మరొక సందేశం వినడం ఆరంభిస్తున్నాం. సరే, అటువంటి ముఖ్య వచనంలోంచి ఈ పూట నేను మీకు చెప్పాలి అనుకున్న సంగతి ఏంటనంటే, దేవుని లేక యేసుని ఏర్పాటులో మనం ఎవరం అది ముందు మనకు తెలియాలి. యేసుని ఏర్పాటులో మనం ఎవరం ఇది ముందు మనకు తెలియాలి. నిన్నటి రోజున మనం ఎందుకు ఏర్పరచబడ్డామో, పరిశుద్ధంగా జీవించే జనము గుండేందుకు, మనం ప్రభు కొరకు ఫలమును ఫలించేందుకు, అలాగనే ప్రభు యొక్క పరిచర్య చేసేందుకు మనము ఏర్పరచబడ్డాము అని అన్న నిన్నటి రోజున మీకు సందేశం ఇచ్చారు. నేను ఈ పూట మీకు చెప్పనయ్యున్న సందేశం ఏంటనంటే, అసలు యేసుని ఏర్పాటులో మనం ఎవరం అది మనకు అర్థమైందా అన్నదే నా ప్రశ్న. ప్రియులారా, యేసుని ఏర్పాటులో మనం ఎవరమో మనకు అర్థమైతే మనకున్న ఆధిక్యతలు అర్థమవుతాయి, మనకున్న బాధ్యతలు మనకు అర్థమవుతాయి. మనం నమ్మిన దేవుడు మనకు ఆధిక్యతలను ఇచ్చేవాడు, అలాగనే బాధ్యతలు కూడా ఇచ్చేవాడు. ఆధిక్యతలను అనుభవించాలి, బాధ్యతలను భరించాలి. చాలామందికి ఎట్లుంటుందంటే, ఆధిక్యతలు ఎంత బాగా అనుభవిస్తారు కానీ బాధ్యతలు భరించాలంటే చాలా కష్టం. అందుకే ఒక దేవుని సేవకుడు ఇలాగ అన్నాడు, ఆధిక్యతలను అనుభవించి బాధ్యతలను విస్మరించేవాడు బరితిగించినోడు అన్నాడు. వీళ్ళకి ఎంతసేపు ఆధిక్యతలే కావాలి కానీ బాధ్యతలు వీళ్ళకి అక్కరలేదు, ఇలాంటి వారు బరితిగించిన క్రైస్తవులు అన్నాడు. మరొక మాట ఆయన ఏమన్నాడంటే, బాధ్యతలు మాత్రమే మా మీద పడ్డాయి, మాకు ఏ ఆధిక్యత లేదు, ఏ భాగ్యము లేదు అనుకుని బ్రతుకుతున్న వారు బానిస బతుకుతుంటారు అన్నాడు. మనం బానిసలము కాకూడదు, అలాగనే బ్రతికించిన వాళ్ళం కూడా కాకూడదు. యేసుక్రీస్తునందు మనం ఒక సమతౌల్యమైన జీవితం, ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ మనం కలిగి ఉండడం కొరకు యేసులో మనం ఎవరం, ఆయన ఏర్పాటులో మనం ఎవరం తెలిస్తే, ఆ ఏర్పాటులో ఆయన మనకిచ్చిన ఆధిక్యతలేంటి, ఆ ఏర్పాటులో మన మీద పడిన బాధ్యతలేంటి,
వినండి, ఆధిక్యతలను అనుభవించినప్పుడే, బాధ్యతలు మనం భరించినప్పుడే మన ఏర్పాటులో ఉన్న ఆయన ఉద్దేశాన్ని మనం నెరవేర్చిన వ్యక్తులుగా మనం మిగులుతాం. కనుక యోహాను సువార్త 15వ అధ్యాయం మాత్రమే నేను ఆధారంగా చేసుకొని యేసులో లేక యేసుని ఏర్పాటులో మనం ఎవరమో నేను మీకు చూపగోరుతున్నాను. రండి, ఒక్కొక్క సంగతిని దేవుని వాక్య వెలుగులో మనం చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం నేను చదువుతున్నాను, చూడండి ఈ మంచి మాట. యోహాను సువార్త 15వ అధ్యాయం ఇలా రాసి ఉంది ప్రియులారా, చదువుతున్నాను 5వ వచనం. ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. యేసు ఏర్పాటులో మీరెవరు అంటే మీరు తీగెలు అన్నది పరిశుద్ధాత్ముడు రాయించిన ఈ వచనం యొక్క తాత్పర్యం. యేసు ఏర్పాటులో నేనైనా మీరైనా ఎవరమంటే తీగెలం. సరే, ఇంతకీ ఏమి తీగెలం మనం అంటే, నిజమైన ద్రాక్షావల్లిలో మనం తీగెలం కాదు. మొట్టమొదట మనం ఎవరము నిజమైన ద్రాక్షావల్లిలో తీగెలం కాదు. సరే, మనం ఎలాంటి తీగలమో చెప్పే ముందు ఈ బైబిల్ గ్రంథంలో 3 ద్రాక్షావల్లులు ఉన్నాయి. ఈ బైబిల్ గ్రంథంలో 3 ద్రాక్షావల్లులు ఉన్నాయి. ఒకటి భూతకాల ద్రాక్షావల్లి ఒకటి ఉంది, మరొకటి భవిష్యత్ కాల ద్రాక్షావల్లి గురించి ఉంది ఒకటి, వర్తమాన కాలపు ద్రాక్షావల్లి ఒకటి ఉంది మరొకటి. ఈ మూడేంటో చెప్తాను వినండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో అది భూతకాల ద్రాక్షావల్లి. అది ఎవరు అంటే ఇశ్రాయేలీలు. ఐగుప్తు దేశము నుంచి వారిని పెరిగి తెచ్చాడు, కనాను దేశంలో వారిని నాటాడు, వారు ఫలించాలని ఆయన ఎదురు చూచాడు. కానీ వారు కారు ద్రాక్షల కాసి ఆయనను బాధ పెట్టారు. అది భూతకాలపు ద్రాక్షావల్లి. మనం ఇశ్రాయేలీలము కాము కనుక ఈ సంగతి పక్కన పెట్టండి. తర్వాత ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో భవిష్యత్ కాల ద్రాక్షావల్లి ఉంది. అది ఎవరు అంటే యేసు ప్రభు యొక్క సువార్త వారి వరకు వచ్చినా వినడానికి మనస్కరించక, గ్రహించడానికి సమయం ఇవ్వక, హృదయంలో ఆయన్ని స్వీకరించక దేవునికి శత్రువులుగా మిగిలిపోయినటువంటి అన్య జనాంగమే ఆ ద్రాక్షావల్లి. దానిని ఆయన త్రొక్కుతాడు కనుక అది అన్య జనాంగం, అది కూడా మనం కాము. భూతకాల ద్రాక్షావల్లి ఇశ్రాయేలీలు. వినండి, భవిష్యత్ కాల ద్రాక్షావల్లి అన్య జనాంగం. ఇప్పుడు వర్తమాన ద్రాక్షావల్లి అది ఎవరు అంటే క్రైస్తవ సంఘం. ఇది మీరు గమనించాలి. ఈ వర్తమాన ద్రాక్షావల్లి ఎలా తయారయ్యిందో యేసు ప్రభు చెప్తున్నాడు. ఇట్లా ఏమన్నాడో చెప్తాను చూడండి. నేను నిజమైన ద్రాక్షావల్లిని, మీరు తీగలు, నా తండ్రి వ్యవసాయకుడు అన్నాడు. వినండి ప్రియమైన స్నేహితులారా, ఇప్పుడు నిజమైన ద్రాక్షావల్లిని యేసుక్రీస్తులో మనము తీగలం కాదు. మొట్టమొదట మనమంతా ఎవరమో తెలుసా? అడవి ద్రాక్ష తీగలం. ఈ అడవి ద్రాక్ష తీగలని వ్యవసాయం చేసే వ్యవసాయదారుడు దానికి ఉండడు, సేద్యం చేసే సేద్యగాడు దానికి ఉండడు, దాని కాపలా కాసే తోటమాలి దానికి ఉండడు. ఆ కారణం చేత ఈ అడవి ద్రాక్ష తీగలు ఇష్టం వచ్చినట్టుగా పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ కూర్చున్న మనమంతా ఒకప్పుడు అడవి ద్రాక్ష తీగలమే. ఎవడు ఇష్టానుసారంగా వాడు జీవిస్తూ వచ్చాం. మన మనసుకు ఏది బుద్ధి పుడితే ఆ బుద్ధిని అనుసరిస్తూ ప్రవర్తిస్తూ వచ్చాం. ఈ లోకంలోని వ్యర్థతను అనుసరిస్తూ మనం బ్రతుకుతూ వచ్చాం. మన జీవితం ఎంత చీకటో నిన్నటి రోజున అన్న విజయుడు గారు మీతో పంచుకున్న విషయాలు మీ జ్ఞాపకానికి తెచ్చుకోండి. అయితే అడవి ద్రాక్ష తీగ లాంటి నన్ను, అడవి ద్రాక్ష తీగ లాంటి మిమ్మల్ని, మెట్టుకు మనలందరినీ కూడా ఆ పరమతండ్రి, ఆ వ్యవసాయకుడు నిజమైన ద్రాక్షావల్లితో ఆయన అంటుకట్టాడు. ఇది మన ఆధిక్యత. నిజమైన ద్రాక్షావల్లిలో అంటుకట్టబడ్డం అనేది ఇది మన ప్రివిలేజ్, ఇది మన ఆధిక్యత. ఎలాగంటుకట్టాడు ఆయన? మీరు నర్సరీస్లో మీరు గమనిస్తే చెట్ల మధ్య పనిచేసే వాళ్ళని గమనించండి. ఏదైనా ఒక చెట్టును మరొక చెట్టుకు అంటుకట్టాలి అని అంటే ఏ చెట్టునైతే అంటుకడుతున్నారో దాన్ని చెక్కుతారు, ఏ చెట్టుతోనైతే దాన్ని అంటుకడుతున్నారో దాన్ని కూడా చెక్కుతారు. ఈ ఎక్కడైతే అవి చెక్కబడ్డాయో రెండు ఒక దగ్గరకు తీసుకుని వచ్చి దాని మీద గ్లూ, ఒక బంక వేసి దాన్ని అంటుకడతారు. ప్రియులారా, పరమతండ్రైన వ్యవసాయదారుడైన ఆ దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు, నిజమైన ద్రాక్షావల్లైన తన కుమారుడిని శిలువ మీద అంటుకట్టబడ్డం కొరకు దౌర్భాగ్యులము అడవి ద్రాక్ష తీగ లాంటి మనలందరినీ ఆయనతంటు కట్టడానికి తన కుమారుడిని ఆ తండ్రి కోసేసుకున్నాడు శిలువ మీద.
ఇది ముందు మనకు అర్థం కావాలి. ఎలా కోసేశాడట? 129వ కీర్తనలో ఇలా రాసి ఉంటుంది. మీ కొరకై చదువుతున్నాను చూడండి. 129వ కీర్తన 3వ చరణం మీ కొరకై ఇలా చదువుతున్నాను వినండి. 129వ కీర్తన 3వ చరణం. దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్లను పొడుగుగా చేసిరి అని రాసి ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు కొరడా దెబ్బలతోనూ అలాగనే శీలలతోనూ ఆయన పొడవబడి, ఆయన చాలవలే దున్నబడి, ఎవడి శిలువ మీద ఒక దిక్కుమాలిన చావడానికి గల కారణం ఏంటో తెలుసా? అడవి ద్రాక్ష తీగ లాంటి అడ్డదిడ్డంగా పెరిగి అక్రమంగా జీవించి ఇష్టానుసారంగా బ్రతికిన మనలందరినీ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో అంటుకట్టడానికి తన కుమారుని శిలువ మీద కోసేసుకున్నాడు ఆ తండ్రి. ఆ కోత 2000 సంవత్సరాల కిందట అయిపోయింది. ఆ కోత 2000 సంవత్సరాల కిందట వినండి ప్రియమైన స్నేహితులు, ఆ గొల్గొతా కొండ మీద ఆయనకు కోత జరిగిపోయింది. అయితే అడవి ద్రాక్ష తీగ లాంటి నీకు కోత పడాలి, నాకు కోత పడాలి. ఆ పని కూడా చేశాడు ఆయన. వినండి, మనకు కోత ఎలా పడుతుంది అని అంటే, దీనికంటూ ఒక కత్తి ఉంది. దాని పేరే వాక్యపు కత్తి. ఈ కత్తితో పొడిచేవారు ఉంటారు. వారు ఎవరంటే దేవుని వాక్య సేవకులు. ఈ వాక్య సేవకులను దేవుడు తన చేతుల్లో తీసుకొని ఆ వారి నోటలో తన ఆత్మ ఖడ్గమును వాక్యమును ఉంచి పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతో వారు దేవుని వాక్యం చెబుతూ ఉంటే వినండి, మన హృదయాలు పడవబడ్డాయి. చూడండి, నేను పాపాత్ముడను, దేవునికి విరోధంగా పాపం చేశాను, నా కుటుంబానికి విరోధంగా పాపం చేశాను, నా సాటి మనుషులకు నేను చాలా కీడు చేశాను, నాలాంటి వాడు బ్రతుకుండడమే అనవసరం, నాలాంటి దౌర్భాగ్యుడే మరొకడు లేడు అని పెళ్ళమని పగిలిపోయాం. చూడండి, ఆ పగిలిపోయిన రోజే దేవుడు నిన్ను కోసిన దినం. ఈ కోత కరెక్ట్గా జరగాలి. నేను అప్పుడప్పుడు అడుగుతుంటాను, మీరు మారు మనసు పొందారా, మీరు రక్షించబడ్డారా అని అడిగినప్పుడు అని చెప్తా ఉంటారు. అయితే ఎవరు వాక్యం చెప్పినప్పుడు మీరు హృదయంలో పడవబడ్డారు, మీ హృదయపు రక్తం మీ కళ్ళల్లోంచి కన్నీళ్లు లాగొచ్చింది, చెప్పండి ఈ అనుభవం ఏమైనా ఉందనంటే లేదు లేదు ప్రియులారా, కొంతమంది పైన పడవబడ్డారు, లోతుగా పడవబడలేదు. కొంతమంది లోతుగా పొడవబడలేదు. ఉదాహరణ చెప్తాను. పక్కన మీటింగ్ పెట్టుకుందామని, బాబు యవనస్తులారా కొంచెం గ్రౌండ్ శుభ్రం చేయండి అన్నాం. వాళ్ళేమో వినండి పారలు పట్టుకుని వచ్చి బాగా చెక్కి పడేశారు. మన మీటింగ్ పెట్టుకోవచ్చు, కానీ వర్షం పడింది, మన మీటింగ్ పెట్టుకోలేకపోయాం. 3 నెలల తర్వాత మళ్ళీ మీటింగ్ పెట్టుకుందామని ఆ స్థలానికి వెళ్తే ఇదివరకు గడ్డి ఎలా ఉందో అలానే మొలిచి ఉంది. యవనస్తులను అడిగాం, ఏమయ్యా బాబు చెక్కమని చెప్పాం కదా, మీరు చెక్కారా లేదంటే అదే మాటన్నా, మేము బాగా చెక్కాం ఈ గడ్డంతటినీ, కానీ మళ్ళీ మొలిచేసిందన్నా అన్నారు. ఎందుకు మొలిసిందంటే దీనికి పై చెక్కుళ్ళు చెక్కాము, దాని దుంప తెగలేదు, అందుకనే మళ్ళీ వచ్చేసింది గడ్డి. ఈరోజు చాలామంది మారు మనసు రక్షణ అనుభవాలు చూసినప్పుడు వారు లోతుగా పొడవబడలేదు. వారి మారు మనసు, వారి పశ్చాత్తాప అనుభవాలు అవి సరైనగా లేవు. మరో మాటలో చెప్పాలంటే వీళ్ళు దుంపలు తెగలేదు. ఆ కారణం చేత మారు మనసు పొందకముందు ఎట్లున్నారో, మారు మనసు పొంది కొద్ది రోజులు మాకు చలి భలే దేవదూతల్లా కనబడ్డారు. మళ్ళీ కొద్ది రోజులు అయ్యాక పాత దెయ్యం కంటే ఇది కురివి దెయ్యంలా బ్రహ్మరాక్షసులా కనబడుతుంది. అరే మళ్ళీ పాత దెయ్యమే కనబడిందేంటి అని అనుకుంటే పై చెక్కుళ్ళు చెక్కుకున్నారు, వీళ్ళు దుంప తెగలేదన్నమాట. అర్థమవుతుంది అనుకుంటున్నాను. కానీ ఈ ఉదయకాల సమయంలో ఆలోచించండి, అడవి ద్రాక్ష తీగ లాంటి నన్ను మనలందరినీ తన కుమారునితో అంటుకట్టుకోవాలి అని ఆశించిన దేవుడు తన కుమారుని గొల్గొతా కొండ మీద కోసేశాడు. ఒక సేవకుని ద్వారా, ఆయన నోట నుంచి వచ్చిన వాక్యం ద్వారా నీ హృదయాన్ని ఆయన కొయ్యాలి. ఈ కోత జరిగిందా అన్నదే ప్రాముఖ్యత. ఈరోజు ఇలాంటి విశ్వాసుల కూడికల్లో లోతుగా పరిశీలన చేసుకోవలసిన విషయం, ఎవరు వాక్యం చెప్పగా నా పాపముల విషయమై నేను ఒప్పించబడ్డాను, ఏ వాక్యం వినబడగా దేవుని యందల నా లోపల విశ్వాసం జనించింది, నేను నా పాపాల విషయమై పశ్చాత్తాపడి దేవుని పాదాల దగ్గర పగిలిపోయినా నేను అనేది మనం ఇలాంటి కూడికల్లో ఆలోచించుకోకపోతే ఒక రోజున మోసపోతాము, ఒక రోజున భంగపడతాము, రక్షించబడ్డాను అనుకునే మనం దగాపడేటువంటి దుర్దినాలు మన ముందు ఉంటాయి. కాబట్టి అక్క చెల్లి తమ్ముడు అన్న వినండి,
కనుక వ్యవసాయదారుడైన పరమతండ్రి నిజమైన ద్రాక్షావల్లి అనబడిన తన కుమారునిలో అడవి ద్రాక్షా తీగలు లాంటి మనల్ని అంటుకొట్టే పని ఆయన చేశాడే, అంటుకొట్టుకున్నాడే. అదే మనకు ఆధిక్యత. నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు, నా ఏర్పాటులో మీరు తీగలు అన్నాడు. కనుక వినండి ప్రియమైన స్నేహితులారా, మరి ఈరోజు ఆయనలో తీగలమేనా, ఆయనతో అడ్డుకట్టబడ్డామా? ఈ ప్రివిలేజ్, ఈ ఆధిక్యత మనకు అర్థమై, ప్రభు అడవి ద్రాక్ష తీగలాంటి నన్ను, నీ కుమారునిలో నన్ను అంటుకట్టావు, నీ కుమారుడు కూడా నన్ను స్వీకరించినాడు, నీ కుమారుని యందు నీవు కూడా నన్ను అంగీకరించినావని ఆరాధించడం మన ఆధ్యాత్మిక అనుభవంలో ఉందా అన్నదే ఒక గంభీరమైన ప్రశ్న. అక్కడతో ఆగండి. ఆధిక్యత మనకు అర్థమైంది, మరి బాధ్యత ఏమిటి? ప్రియమైన తీగలకు ఒక 2 బాధ్యతలు ఉన్నాయి. ఆధిక్యత ఏమో అంటుకట్టబడ్డం, బాధ్యత ఏంటో తెలుసా? చదువుతున్నాను చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం నేను చదువుతున్నాను ప్రియులారా, చూడండి మంచి మాట. ఇలా వ్రాసి ఉంది 4వ వచనంలో. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం. నా యందు నిలిచి ఉండండి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగ బాధ్యత ఏమిటి అంటే, నేను నిన్ను అంటుకట్టాను నా కుమారులలో, నిజమైన ద్రాక్షావల్లిలో నీవు నిలిచి ఉండు. ప్రియులారా, కొంతమంది అంటుకట్టబడతారు కానీ నిలిచి ఉండలేరు. కొంతమంది అంటుకట్టబడతారు కానీ వారు నిలిచి ఉండలేరు. ఎప్పటికే ఒక తీగ కత్తిరించబడిపోయింది. ఈ 12 మందిలో వినండి, ఒకడు అప్పటికే వెళ్ళిపోయినాడు. జాగ్రత్త వినండి ప్రియులారా. ఇవ్వండి, అంటుకట్టబడిన నీవు నిలిచి ఉండాలి. ఎట్లా నిలిచి ఉండగలుగుతాము నేను చూపిస్తాను రండి. ఒక మంచి మాట, రోమీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 20వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 20వ వచనం చూడండి. మంచిది, వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు, గర్వింపక భయపడము. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, వినండి, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను ఉదహరిస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. వారైతే అవిశ్వాసమును బట్టి విరిచివేయబడ్డారు. వారు పస్కాను ఆచరించారు, గొర్రెపిల్ల రక్తం ద్వారబంధాలు పూసుకున్నారు, వారు ఐగుప్తు నుంచి విమోచించబడ్డారు, ఎర్ర సముద్రములో నడిచి బయటకు వచ్చి విడుదలనే పొందారు. వారు చక్కని నేనిచ్చిన మన్నానే తిన్నారు, నేనిచ్చిన బండలోనిదే తాగారు. వారు చక్కని ఆధ్యాత్మిక యాత్ర చేశారు. కానీ అరణ్యములో శవాలై రాలిపోయారు. ఎందుకని అని అంటే అర్థమేంటో తెలుసా ప్రియులారా? వినండి, ప్రభువునందు వారి యొక్క విశ్వాసములో వైఫల్యం. ఏమిటి వారి విశ్వాసములో వైఫల్యం అంటే, దేవుడు ఉన్నాడని నమ్మరా? నమ్మారు. ఏమండి, దేవుడు వారికి ఫలమిస్తాడని నమ్ముతున్నారంటే అక్కడే సమస్య. వారిని విమోచించింది కనాను దేశంలో ప్రవేశపెట్టడానికి, కానీ వారు పదే అంటున్న మాట ఏంటో తెలుసా? ఈ అరణ్యములో చంపడానికి మమ్మల్ని తీసుకొచ్చారా? ఈ అరణ్యములో మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చారా? ఐగుప్తుల్లో సమాధులు లేవనుకుంటున్నారా అని దేవుని ప్రణాళికలను వారు విశ్వసించలేదు. విశ్వాసం అంటే దేవుని వ్యక్తిత్వం నమ్మడమే కాదు, దేవుని ప్రణాళికలను కూడా నమ్మడం చేత కావాలి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకున్న విశ్వాసములో లోపం, వారి విశ్వాసానికి పట్టిన జబ్బు అదేంటో తెలుసా? దేవుని వ్యక్తిత్వాన్ని నమ్ముతున్నారు, కానీ దేవుని ప్రణాళికలను వారు నమ్మడం లేదు. అందుకనే దేవుని మీద శనిగారు, దేవుడు ఏర్పాటు చేసిన సేవకుల మీద శనిగారు. అరణ్యములో వారు శవాలై రాలిపోతున్నారు. అరణ్యం ఒక శ్మశాన వాటికైపోయింది. మోషే నడిపింపులో వారు ప్రయాణం చేసిన అరణ్యం ఒక శ్మశాన వాటికగా మారిపోయింది ఆ రోజుల్లో. నేను మాట మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానో తెలుసా? పౌలు భక్తుడు అంటున్నాడు, వారైతే అవిశ్వాసము చేత విరిచివేయబడ్డారు, మీరైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నారు, గర్వించక భయపడుతూ బతకండి అన్నాడు. కనుక నిలిచి ఉండడం ఎలా సాధ్యపడుతుందనంటే ఒకే ఒక్క మాట వినండి, విశ్వాసమును బట్టి నిలిచి ఉండగలం. ఈ రోజున క్రైస్తవులకు అన్ని విషయాల్లో భలే శ్రద్ధ ఉంటుంది, కానీ ప్రభువు మీద వారు నిలిపిన విశ్వాస విషయమై సరైన శ్రద్ధ వహించక మన విశ్వాసానికి జబ్బు పట్టినా పెద్ద పట్టించుకోము, మన విశ్వాసం అణగారిపోతున్నా పెద్ద పట్టించుకోము, మన విశ్వాసం అభివృద్ధి చెందకపోయినా పెద్ద పట్టించుకోము, మన విశ్వాసం కాస్త అల్ప విశ్వాసం అయిపోతున్నా పెద్ద పట్టించుకోము, మన విశ్వాసం ప్రభు ఆశించిన గొప్ప విశ్వాసం స్థాయికి రాకుండా స్తంభించిపోయినా పెద్ద మిగిలినవన్నీ పట్టించుకుంటాం.
ఒంటికి జబ్బులు వచ్చాయి పట్టించుకుంటాం, ఇంటిలో ఆర్థిక వనరులు లేవు పట్టించుకుంటాం, ఎదురవుతున్న సమస్యలు పట్టించుకుంటాం. కానీ అన్నిటికీ ప్రధానమైన ఈ విశ్వాసమును గూర్చిన పట్టింపే నేటి క్రైస్తవ్యానికి లోపిస్తూ ఉంది. అందుకనే భక్తులకు హెచ్చరిక చేశాడు. హెచ్చరిక చూపిస్తాను చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనములో ఇలా ఉంది. హెబ్రీ పత్రిక 3:12 చూడండి. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ప్రియ అక్క, ప్రియ చెల్లి, తమ్ముడు, అన్న వినండి. అడవి ద్రాక్ష తీగల్లాంటి మనల్ని పరమతండ్రి అయిన వ్యవసాయదారుడు నిజమైన ద్రాక్షావల్లి అనబడిన తన కుమారునితో అంటుకట్టాడు. ఆయనలో ఆయనతో అంటుకట్టబడ్డం ఇది మనకు దేవుడిచ్చిన భాగ్యం. అయితే అదే సమయంలో మన బాధ్యత ఏంటనంటే విశ్వాసముతో ఆయనలో నిలిచి ఉండడం. ఇది మన బాధ్యత. ఈ రోజున విశ్వాసుల సదస్సులో ఒక మంచి విశ్వాసిగా క్రీస్తులో అంటుకట్టబడ్డాను, విశ్వాసముతో నేను ఆయన నిలిచి ఉండాలి అనేటువంటి ఆరాటం, అలాంటి ప్రియుల ఆశ దేవుని పిల్లలమైన మనకు తప్పనిసరి. ఒకవేళ ఈ ఆశ లేకపోతే, విశ్వాసముతో నువ్వు ఆయన నిలిచి ఉండకపోతే నువ్వు బాధ్యతను విస్మరించిన ఒక వ్యక్తిగా కనబడతావు. కనుక ఆయన ఏర్పాటులో నీవు తీగవు, మనమంతా తీగలం. మన బాధ్యతను మనం విస్మరించి బ్రతకూడదు. ఇది ఒక బాధ్యత. రెండో బాధ్యత ఏమన్నాడో చూపిస్తాను చూడండి. ఇదే యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో. ఇదే యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును అన్నాడు. ఈ వచనం, ఈ మాట మనకేమి నేర్పిస్తుందనంటే, మీ మీదున్న మరో బాధ్యత ఏంటో తెలుసా? మీరు ఫలించాలి. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఈ వచనం నాకు బాగా ఇష్టమైన వచనం. నిన్న ప్రకాశన్న కూడా దారిలో మేము మాట్లాడుకున్నాం ఈ వచనం. రోమాపత్రిక 7వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. చదువుతాను చూడండి. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అని వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రం విషయమై మృతులైతిరి అన్నాడు. నా సహోదరులారా, మన దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుంచి లేపబడిన వేరొకరిని చేరుకున్నాం, కొత్త పురుషుణ్ణి చేరుకున్నాం. మన పాత పురుషుడు, వినండి ప్రియులారా, చేదైన ఫలాలే పండించాడు. అదే మన ప్రాచీన స్వభావం, అదే మన పాప పురుషుడు, అదే మన యొక్క ప్రాచీన స్వభావం. దాంట్లో నుంచి ప్రియులారా మనం చేదైన ఫలాలే దేవునికి అందించాం. కానీ దేవుడు ఇప్పుడు మనల్ని క్రీస్తులో అంటుకట్టిన కారణం చేత ఇప్పుడు మనం దేవుని కొరకు ఫలమును ఫలించాలి. ఆ ఫలాల సంగతి మధ్యాహ్నంలో ఒక ప్రాక్టికల్గా ఒక వర్తమానం చెప్పినప్పుడు మీతో చెబుతాను. కానీ ఇప్పుడు అయితే మన బాధ్యత ఏంటో తెలుసా? తీగలగా నేను ఆయనలో నిలిచి ఉండాలి. నేను తీగగా నేను ఆయనలో ఉండి ఫలించాలి. నేను దేవుని కొరకు నేను ఫలమును ఫలించాలి. ఆ దేవుడు తన కుమారునిలో నన్ను ఐక్యం చేశాడు, ఆయనలో నన్ను అంటుకట్టాడు. ఆయనలోంచి వచ్చిన జీవపు జిగురు, ఆయనలోంచి వచ్చిన శాప్, ఆయనలోంచి వచ్చిన జీవాన్ని, వినండి, ఆ ద్రాక్షవల్లి నాలోనికి పంపు చేస్తూ ఉంటుండగా ఆ జీవాన్ని తీసుకొని నేను ఆయన కొరకు నేను ఫలించాలి. ఇది నా బాధ్యత. కనుక యేసుని ఏర్పాటులో మీరెవరు అంటే మనమంతా చెప్పవలసిన మాట, ఆయన ఏర్పాటులో మేము తీగలము, మేము ఆయనలో అంటుకట్టబడ్డం. ఈ దేవుడు మాకిచ్చిన భాగ్యం. మేము ఆయనలో నిలిచి ఉండి ఆయన కొరకు మేము ఫలించడం, ఇది మా బాధ్యత అనే విషయం మనం విస్మరిస్తే మన మూలవాక్యం మనకింకా సరిగా అర్థం కాలేదు అని చెప్పాల్సి ఉంటుంది. ఇంతకంటే వివరించలేను. ఇంకొక తలంపులోనికి వెళతాను. కొంచెం కిందికి రండి. అదే యోహాను సువార్త మళ్ళీ 15వ అధ్యాయం 8వ వచనం చదువుతాను చూడండి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇప్పుడే చదివేశాను, అది నేను చెప్పడం లేదు ఇప్పుడు. తర్వాత చూడండి, ఇందుకు వలన మీరు నా శిష్యులగుదురు అన్నాడు. నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు, నా ఏర్పాటులో మీరు తీగలు అన్నాడు మొదటి మాట. రెండో మాట ఏమంటున్నాడో తెలుసా? మీరు నా ఏర్పాటులో మీరు శిష్యులు, నేను మీకు గురువును అన్నాడు. నా ఏర్పాటులో మీరు నా శిష్యులు అన్నాడు. ప్రియులారా, ఆయన భూమి మీద ఆయన పరిచర్య ఆరంభించినప్పుడు
పరలోక రాజ్యం సమీపించి ఉంది, సువార్తను నమ్మండి, నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషుల పట్టు జాలర్లుగా చేస్తాను అని ఆ శిష్యులకు పిలుపునిచ్చి ఏనండి తను వెంబడించే వాళ్ళగా చేసుకున్నప్పుడే వినండి, ఆయన శిష్యులుగా ఉండడానికి ఆయన ఇచ్చిన పిలుపుంది చూడండి. ఈ పిలుపే మనకు దొరికిన ఆధిక్యత. ఆయన శిష్యులుగా ఉండడానికి ఆయన ఒక పిలుపునిచ్చాడే, ఆ పిలుపే మన ఆధిక్యత. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా వినండి, ఆయన పిలిచిన పిలుపు ఇది ఒక ప్రివిలేజ్, ఇది ఒక ఆధిక్యత, ఇది భాగ్యం అనే విషయాన్ని మనం విస్మరిస్తే ప్రపంచంలో చాలామంది ఉన్నారు, కానీ ఆయన పిలిచిన పిలుపు మన వరకు చేరింది. ఆ పిలుపు ఆయన కృపను బట్టే వచ్చింది. ఆ పిలుపు కాస్త మనకు గ్రహించుకునే భాగ్యం దొరికింది. పరిశుద్ధాత్మ దేవుడు పిలుపుకు స్పందించడానికి మనకు సహాయపడగా ఆ పిలుపుకు మనం స్పందిస్తూ వచ్చాం. ఈ పిలుపు కృపను బట్టి వచ్చిందే కానీ నీ కులమును బట్టో, నీ జాతిని బట్టో, నీ బంధు బలగమును బట్టో, నీకున్న ఆస్తిపాస్తులను బట్టో, నీకున్న జ్ఞానమును బట్టో వచ్చింది కాదు. అందుకే పౌలు ఈ మాట అన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. పిలుపు ఎలా వచ్చిందో చెప్పాడు. నేను చదువుతాను చూడండి ప్రియులారా. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని అన్నాడు. ఆయన కృపను బట్టి మనల్ని పిలిచాడు. ఎలా బాగా పిలిచాడో మరో దగ్గర పౌలు ఇలా చెప్పాడు, అది కూడా చూపిస్తాను మీకు. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూస్తారా? ఇలా ఉంది, మీరు ఎలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచాను. ఆయన కృపను బట్టి, ఆయన సువార్త వలన ఆయన మనల్ని పిలిచాడు. ఆయన శిష్యులుగా ఉండడానికి మనల్ని పిలిచాడు. ఆయన పిలుపు మన వరకు చేరింది. ఆ పిలుపుకు మనం స్పందించగలిగినాము. ఇది మన భాగ్యం. మంచిది, ఇది మన భాగ్యం. మరి ఇప్పుడు మనం ఎవరమంటే ఆయన గురువు, మనము శిష్యులము అని గమనించాలి. యేసుని ఏర్పాటులో ఆయన గురువు, మనము శిష్యులము అని గమనించాలి. సరే, ఆయన చేత శిష్యులుగా ఉండేందుకు పిలువబడ్డాము, ఇది మన భాగ్యమే, నో డౌట్, అందులో సందేహమే లేదు. మరి మనం ఏదైనా బాధ్యతలు ఏమిటి? ఇప్పటికే యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్తలో శిష్యులుగా వారి యొక్క బాధ్యతను భలే బాగా ఇదివరకు 2 సార్లు జ్ఞాపకం చేశాడు. ఒకసారి చూపిస్తాను, ఇదే సువార్తలో చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త, ఈ స్టడీని కొంచెం మీ మనసులో పెట్టుకోవాలని కోరుతున్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం చూడండి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యం మిమ్మను స్వతంత్రులుగా చెయ్యును అని చెప్పగా అని మనం చూస్తాం. ఆయన గురువు, మనం శిష్యులుగా ఉండేందుకు మనల్ని పిలిచినాడు. మరి శిష్యులుగా మన బాధ్యత ఏమిటి అని అంటే ఇక్కడ కనబడుతున్న మాట, ఆయన వాక్యమందు నిలిచి ఉండాలి. కంటిన్యూయింగ్ ఇన్ హిజ్ వర్డ్, ఆయన వాక్యములో నిలిచి ఉండాలి. ప్రభునందు ప్రియులారా, ఆయన వాక్యములో నిలిచి ఉండడం అంటే ఏమిటి? ఇందాక యేసుపాదమన్న ప్రార్థించినట్లుగా వినండి, బోర్లించి ఉన్న రాతి బాణల కాస్త ఏమంటే ఉల్టాగా ఉన్నవి కాస్త తిరగవేయబడి దాంట్లో ఏదైనా నింపబడ్డానికి అనుకూలతను కనపరిచి మరియా యేసు పాదాల దగ్గర కూర్చుని దేవుని మాటలు విని నేర్చుకుంటున్నట్టుగా ఆ మనసు మనందరికీ ఉండాలి. వినండి, ఆ మనసు ఉండి ఆయన వాక్యాన్ని స్వీకరించిన తర్వాత ఆ వాక్యాన్ని అవలంబించే వైఖరి ఉండాలి. వాక్యమందు నిలిచి ఉండడం అంటే నాకు ఇలాగ అర్థమైంది. వాక్యమందు నిలిచి ఉండడం అంటే మన వరకు వచ్చిన వాక్యాన్ని ముందు అభినందించడం చేత కావాలి, ఎప్రిషియేట్ చేయాలి. అది దేవుని వాక్యమని అభినందించాలి. దాన్ని అభినందించిన తర్వాత దాన్ని అంగీకరించడం చేత కావాలి. ఇదే దేవుని వాక్యమే, దేవుడు నన్ను ఉద్దేశించే మాట్లాడినాడు అని ఆ వాక్యాన్ని అంగీకరించడం చేత కావాలి. అంగీకరించిన తర్వాత ఆ వాక్యమును ప్రియమైన స్నేహితులు అనువర్తనం చేసుకోవడం చేత కావాలి. అనువర్తనం చేసుకోవడం అని అంటే ఆ వాక్యం ముందుకు మనం వచ్చి నిలబడి ఆ వాక్యములో మనల్ని మనం చూసుకోవాలి, ఎవరినో కాదు. కొంతమంది ఎట్లుంటారో చెప్పనా, వాక్యం వారు ముందుకు వచ్చినప్పుడు వాక్యబద్ధంలో వారిని వారు చూసుకోలేరు. మీరు కారులో డ్రైవ్ చేసే వాళ్ళని చూడండి, కారు డ్రైవ్ చేసేవాడిని చూడండి, అతని స్టీరింగ్ పక్కన ఎవరి డోర్ పక్కన బయటకు ఒక అద్దం ఉంటుంది. ఆ ఎడమ చేతి వైపు ఆ డోర్ అవతల మరొక అద్దం ఉంటుంది, నెత్తి మీద కూడా ఒక అద్దం ఉంటుంది. ఈ డ్రైవ్ చేసి ఆయన ఏం చేస్తుంటాడో తెలుసా,
రాత్రి మాకు ఒక ఆయన డ్రైవర్ వచ్చాడు. ఆయన బుర్ర తిప్పుతుంటే ఈయన అద్దాల మీద ఎంత బాగా ఆధారపడి డ్రైవ్ చేస్తున్నాడా హైదరాబాద్లో అనిపించింది. ప్రతిసారి ఇటు చూస్తున్నాడు, ఇట్లా చూస్తున్నాడు అన్నమాట. సరే మంచిది వినండి. ఇప్పుడు కుడివైపు ఇట్లా చూశాడు అనుకోండి, ఎవడు కనబడతాడు అంటే కుడివైపు నుంచి వచ్చినోడు కనబడతాడు. అలాగ అద్దం చూస్తున్నాడు, అద్దంలో ఎవడు కనబడతాడంటే ఎడమవైపు నుంచి వచ్చినోడు కనబడతాడు. అప్పుడప్పుడు ఇలా పైకెత్తి చూస్తున్నాడు, ఈ అద్దంలో ఎవడు కనబడతాడంటే వెనకాల వచ్చినోడు కనబడతాడు. ఇంతకీ ఈయనకైనా కనబడతాడంటే ఈయనకైనా కనబడ్డు. ఈ రోజున క్రైస్తవుల మందిరాల్లోనికి వచ్చి దేవుని వాక్యం వినే క్రమంలో కుడి చేతి వైపు ఒక అద్దం, ఎడం చేతి వైపు ఒక అద్దం, నెత్తి మీద ఒక అద్దం. ఈ వాక్యం ప్రకాశాన్ని చెప్పింది నా వెనకలోడికే, ఈ వాక్యం స్వామి బ్రదర్ చెప్పింది నా కుడివైపు కూర్చున్న దానికే, ఈ వాక్యం విజయుడు గారు చెప్పింది నా ఎడమవైపు కూర్చున్న వాళ్ళకి, నాకైతే కాదు. అసలు వాక్యబద్ధంలో చూసుకోవడం అంటే ఎలా ఉంటుందంటే వినండి, మనం స్నానం చేయడానికో లేకపోతే మొంకడుకోవడానికో వాష్రూమ్లోకి వెళ్తాం, తలుపేసుకుంటాం. వాష్రూమ్లోకి వెళ్ళి తలుపేసుకున్నాం, మన వాష్రూమ్లోకి అద్దం ఉంది, అద్దంలో ఎవడు కనబడతాడంటే నువ్వు అక్కడవే కనబడతావు. అసలు దేవుని వాక్యం ముందుకు వెళ్ళినప్పుడు ఒక వాష్రూమ్లోకి వెళ్ళినట్టుగా, ఒక రహస్యమైన గదిలోకి వెళ్ళినట్లుగా ఆ వాక్యబద్ధంలో మనల్ని మనం చూసుకోవడమే మనకు చేత కావాలి. కానీ నా కుడివైపోడు, నా ఎడం వైపు వాళ్ళు, నా వెనకాల వాళ్ళు, వీళ్ళు చూసే పని మంది కాదు. అందుకే వీళ్ళకి అనువర్తనం చేసుకోవడం రాదు. ఈ వాక్యము నా కొరకే, ఈ జీవము గల వాక్యము నా నిమిత్తమే వచ్చింది అన్న ఆలోచన లేకుండా వినండి ప్రియులారా, కారు డ్రైవర్ అద్దాలు చూసినట్టుగా చూస్తున్నారు, సీక్రెట్ రూమ్లో వాష్రూమ్లో అద్దం ముందుకు వచ్చినట్టుగా ఈరోజు చాలామంది దేవుని పిల్లలు రాలేకపోతున్నారు. ఇలాంటి వారు వాక్యమందు నిలిచిన వారు అవ్వలేరు. వాక్యమును అభినందించు, వాక్యమును అంగీకరించు, వాక్యమును అనువర్తనం చేసుకో. 4వ మాట, వాక్యమును అన్వయించుకో. ఆ వాక్యము తీసుకుని వచ్చి అన్వయించుకున్నప్పుడు ధ్యానం చేస్తావు. ఏది చేయమంటున్నాడు దేవుడు, ఏది చెయ్యొద్దంటున్నాడు దేవుడు అనే విషయం నీకు అర్థమైనప్పుడు బాగా అప్లై చేసుకుంటున్న వాక్యాన్ని అని అర్థం. ఆ వాక్యాన్ని అన్వయించుకున్న తర్వాత వాక్యమును అవలంబించు లేదా అభ్యాసం చెయ్యి. ఈ 5 అనుభవాలు కలిస్తేనే వాక్యమందు నిలిచి ఉండడం. ఇందులో ఏది కొదవైనా, ఏది కొరత వచ్చినా మన వాక్యమందు నిలిచిన శిష్యులం కాలేం. వినండి ప్రియమైన స్నేహితులారా, కొంతమంది వాక్యమును గౌరవిస్తారు, దేవుని వాక్యమేనండి అని, కానీ అంగీకరించరు. ఏమండి, కొంతమంది అనువర్తనం చేసుకోరు, కొంతమంది అన్వయించుకోరు. ఒక 4 సంగతులు జరిగినా కానీ కొంతమంది చివరికి అభ్యాసమే చేయరు. ఇలాంటి వారు వాక్యమందు నిలిచిన శిష్యులు కాదు. క్రీస్తునందు ప్రియమైన సహోదరి స్నేహితులారా, ఈ మధ్యాహ్నపు వేళ ఈ సంగతిని మీరు దయతో గమనించాలని కోరుతా ఉన్నాను. ప్రభు అంటున్నాడు, మీరు లోకములో పడి చెడిపోయినటువంటి వాళ్ళు, మీరు అపవాదిని వెంబడిస్తూ బ్రతికినటువంటి మనుషులు మీరు. వాడు ఈ ప్రపంచ ధర్మం ఎటువైపు నడిపించుకుంటూ వెళ్ళిపోతుంటే ఈ ప్రపంచ ధర్మం చెప్పు నడుచుకుంటూ పోయారు. మీ గురువు ఎవరంటే లోకం, మీ గురువు ఎవరంటే సైతానుడు, మీ గురువు ఎవరంటే మీ ప్రాచీన స్వభావం. మీ పాత గురువులు పక్కన పెట్టండి, నేను మీ కొత్త గురువుని వచ్చాను, నన్ను వెంబడించమని మిమ్మల్ని పిలుస్తున్నాను, మిమ్మల్ని శిష్యులుగా చేసుకుంటున్నానని ఆయన పిలిచాడు. అది మన ఆధిక్యత. ఇప్పుడు మన బాధ్యత ఏమిటి అని అంటే వినండి ప్రియులారా, ఆయన వాక్యమందు నిలవాలి. ఇప్పుడు చెప్పండి, ఎన్నెన్నో ప్రసంగాలు వింటున్నాం. అందులోకి లాక్డౌన్ వచ్చిన తర్వాత ఈ యూట్యూబ్లు పుణ్యమాని ప్రసంగాలకు మనకి ఏం తక్కువ వచ్చాయి చెప్పండి? కొల్లలుగా ప్రసంగాలు వింటున్నాం. కానీ ఎన్ని ప్రసంగాలు నిజంగా మన అవలంబనలోనికి వచ్చాయి, మన ఆచరణలోనికి వచ్చాయి? ఈ వాక్యం చేత ఇది మార్చుకున్నాను, ఈ వాక్యం బట్టి ఇది చేయగలుగుతున్నాను, ఈ వాక్యమును బట్టి ఇలా సమర్పించుకున్నాను, ఈ వాక్యమును బట్టి పాపాన్ని వదులుకున్నాను అనేటువంటి పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, వ్యక్తిగత అనుభవాలు లేనప్పుడు మనం ఏం వాక్యం విన్నట్టండి చెప్పండి ప్రియులారా? ఏం వాక్యం వింటున్నట్టు మనం? నేను అప్పుడప్పుడు అంటాను, కొంతమందికి దేవుని వాక్యం వినడం ఒక వ్యసనం. ఊరికే వింటే వాళ్ళు చెవిటి దొర తీర్చుకున్నట్లుగా ప్రసంగం మీద ప్రసంగం, బోధకుడి మీద బోధకుడు బాగా వింటూ ఉంటారు. కానీ అరే లైఫ్లో ప్రాక్టీస్ చేయరే. ఈ రోజున క్రైస్తవ సంఘానికి ఉన్న లోపం వాక్య సేవకులము కాదు, మీకు ప్రసంగాలు కాదు. ఈ రోజున క్రైస్తవ సంఘానికి ఉన్న ప్రధానమైనటువంటి లోపం, అవసరత ఏంటో తెలుసా? వాక్యమును అవలంబించే వాళ్ళే కొరత అయిపోయినారు. నేను ఎవరిని నిందించడం లేదు సుమా,
మీరు వాక్యమును అభ్యాసం చేసే మంచి అలవాటు ఉన్నవారైతే దేవునికి స్తోత్రం, మీకు నిండా వందనాలు. ఒకవేళ కాకపోతే ఈ 5 అనుభవాల్లో ఏది లోపించినా కూడా మనం వాక్యమందు నిలిచి ఉన్న శిష్యులమైతే కాలేకపోయినామని కనీసం ఈ ఉదయకాల సమయంలో అయినా ప్రభు మందిరములో అడ్మిట్ అవ్వడానికి ఒప్పుకోవడానికి ఇష్టపడదాం. కనుక ప్రభు అంటున్నాడు, నేను గురువును, మీరు శిష్యులు ఉండడానికి మిమ్మల్ని పిలిచాను. నేను మిమ్మల్ని కృపను బట్టి పిలిచాను, నా సువార్త వల్ల మిమ్మల్ని పిలిచాను. నీ వరకు పిలుపొచ్చిందే, అది నీ భాగ్యం. నీ బాధ్యత ఏంటో తెలుసా? నా వాక్యమందు నిలిచి నాకు సరైన శిష్యుడు కా అని పిలుస్తూ ఉన్నాడు. ఇదొక సంగతి. రెండో సంగతి, ఇదే యోహాను సువార్తలో మరో మాట చెప్తాను రండి. ఇదే యోహాను సువార్త 13వ అధ్యాయం నేను చదువుతున్నాను ప్రియులారా. ఈ మంచి మాట చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనం, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురు అని. అంటే మన కాంటెక్స్ట్గా వెనకాల ఎవరు నా శిష్యులు అని ప్రభు అంటున్నాడో నేను యోహాను సువార్తను ఆధారంగా చేసుకుని ఈ మాటలు మీతో చెబుతున్నాను ప్రియులారా. ఈ వచనంలో ప్రభు అంటాడు, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగిన వారైతే మీరు ఇందును బట్టి నా శిష్యులు అని అనబడతారు. శిష్యుల మీద ఉన్న బాధ్యత ఏంటో తెలుసా? తన తోటి శిష్యులను ప్రేమించాలి. శిష్యుల యొక్క బాధ్యత ఏంటో తెలుసా? తన తోటి శిష్యులను ప్రేమించాలి. నేను తరచుగా మాట అంటాను, అసలు సహజంగా మనం ప్రేమ కలిగిన వాళ్ళమేనా? అసలు అప్పర్ డిస్కోర్స్ అంతా చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం దగ్గర నుంచి యోహాను సువార్త 17వ అధ్యాయం వరకు ఈ మేడగది సంభాషణ అంతా చూడండి. మేడగది సంభాషణ అంతట్లో కూడా ఉన్న ఒక కనబడని దారం ప్రేమే. ప్రేమ ఉంటే వాడి పాదాల వరకు వంగిపోతావు. ప్రేమ ఉంటే నా ఆజ్ఞలు గైకుంటావు. ప్రేమ ఉంటే మీరు నాలో నిలిచి ఉంటారు. ప్రేమ ఉంటే నా కొరకు మీరు శ్రమ పడతారు. ప్రేమను మీరు ఎరిగితే నేను పంపిస్తే లోకంలోకి పోతారు. ఇదే 13, 14, 15, 16, 17 అధ్యాయాల సారాంశం. ఈ మేడగది సంభాషణలో ప్రభు చెప్పే కీలకమైన విషయం ఏంటో తెలుసా? మీరు ప్రేమ గలవారు కావాలి. సహజంగా మనం అంత ప్రేమ కలిగిన మనుషులం ఎట్లవుతామండి? దుర్మార్గం, కోపం, ద్వేషం, అహంకారం, వినండి ప్రియులారా, పగ, ప్రతీకారం, ఇవన్నీ లోపల పేరుకుపోయిన మనుషులు. మనం ప్రేమ కలిగిన మనుషులు ఎట్లా కాగలుగుతాం? నాకు తెలుసు మనం ఎవరమో ప్రేమ కలిగిన వాళ్ళమైతే కాదు. మరి ఎట్లొస్తుందండి ఈ ప్రేమ? ఎంత మంచి మాట, నాకు బలి ఇష్టమైన వచనం అది. రోమాపత్రిక 5:5లో పౌలు భక్తుడు అంటాడు, ఎందుకనగా ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరించబడింది. దేవునికి స్తోత్రం చెబుదామా? ఇలాంటి వాటికి చెప్పండి, పర్వాలేదు. ఎవడు దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది. పరిశుద్ధాత్మ దేవుడు లోపలికి వచ్చాడు, మన లోపల ఎల్లప్పుడూ నివసించడానికి వచ్చాడు. మన దేహాన్ని ఆయన ఆలయంగా చేసుకోవడానికి వచ్చాడు. ఆయన సమృద్ధైన స్వేచ్ఛతో జీవించడానికి వచ్చాడు. అలా లోపలికి వచ్చిన పరిశుద్ధాత్ముడు ఊరకనే రాలేదు, ఆయన దేవుని ప్రేమని లోపల తెచ్చేసి మన లోపలికి వచ్చాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడట ఉత్తి చేతులతో వచ్చే చుట్టం కాదట. ఒక ఆయన అన్నాడు, ఆయన ఉత్తి చేతులతో వచ్చే చుట్టం కాదు, ఆయన వస్తువునే ఆయన ఏం తెచ్చాడో తెలుసా? ప్రేమనే తెచ్చాడంటే ఉత్తి ప్రేమను అనుకుంటున్నారేమో, ఆయన వచ్చింది ఉత్తి ప్రేమను కాదు, పరలోకమే తెచ్చి లోపల పెట్టేశాడు అంటాడు. క్రైస్తవుడు అంటే పరలోకాన్ని పరిశుద్ధాత్మ ద్వారా లోపలికి తెచ్చుకుని ఒక శక్తివంతమైన వ్యక్తి అంటాడు ఒక వ్యాఖ్యానకర్త అయితే. కనుక ప్రియులారు, ఇప్పుడు ఏ ప్రేమ చేత నేను నా సహోదరులను ప్రేమించాలి అంటే పరిశుద్ధాత్మ ద్వారా నా లోపల కుమ్మరించబడిన ప్రేమతో నేను నా తోటి సహోదరులను ప్రేమించినప్పుడు నేను శిష్యుడును. నేను ప్రేమించడం నా బాధ్యత. శిష్యునిగా నా బాధ్యత ఏంటనంటే నా తోటి శిష్యులను, నా తోటి సహోదర సహోదరులను ప్రేమించడం నా బాధ్యత. ఇలా మీకు జ్ఞాపకం చేస్తాను, వినండి ప్రియులారా. ఇలా మీకు జ్ఞాపకం చేస్తాను, నా తోటి సహోదరులను ప్రేమించడం నా బాధ్యత అయినప్పుడు ఆ ప్రేమతో పొరుగువారి విషయమై, నా తోటి సహవిశ్వాసుల విషయమై బాధ్యత కలిగిన వ్యక్తిగా నేను ఉండాలిగా. కొంతమంది ఎట్లుంటారో తెలుసా? కయ్యూను తమ్ముళ్ళులాగా, కయ్యూను చెల్లులాగా. దానికి నేను కాపలా గత్తెనా, వీడికి నేను కాపలా వాడినా, ఆడి సంగతి నాకెందుకు, వీడి సంగతి నాకెందుకు అన్నట్టుగా కయ్యూను తమ్ముళ్ళు అక్క చెల్లుల్లాగా బతికేస్తుంటారు మన వాళ్ళు.
లేదు. ఒకే రక్తములో కడగబడ్డాం, ఒకే ఆత్మను పొందుకున్నాం, ఒకే విశ్వాసాన్ని కలిగి ఉన్నాం, ఒకే నిరీక్షణ కలిగి ఉన్నాం. దేవుని కుటుంబంలో సభ్యులమైనటువంటి మనం వినండి, ఒకరి విషయమై ఒకరు ప్రేమతో కూడిన పట్టింపు కలిగి జీవించాల్సిన అవసరత ఉంది. అలా జీవించేవారు ఇట్లుంటారని పౌలు ఒక దగ్గర చెప్పాడు. ఆ మాట చూపిస్తాను. చాలా మంచి వచనం. ఈ ఒక వచనమే పెద్ద ప్రసంగం అవుతుంది. మీరు తర్వాత ధ్యానం చేసుకోండి. 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం నేను 14వ వచనం చదువుతున్నాను చూడండి. 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. సహోదరులారా, నేను మీకు బోధించినదేమనగా అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పండి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచండి, బలహీనులకు ఊతనియండి, అందరి ఎడల దీర్ఘశాంతాన్ని మీరు కలిగి ఉండండి. నా సహోదరుడి పట్ల, నా సహోదరి పట్ల ఆ ప్రేమ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించే ఆ ప్రేమను నేను సాధకం చేస్తున్నప్పుడు, ప్రియులారా వినండి, ఎవరైనా అక్రమంగా నడుస్తుంటే దేవుని సేవకులు చెప్పుకుంటారు, దేవుని సేవకురాలు చెప్పుకుంటుంది, నాకేం పట్టింది బాధ, నేనెందుకు వాళ్ళకి చెప్పి చెడ్డైపోవాలి అనుకోడు ప్రేమ కలిగిన వాడు. నన్ను అర్థం చేసుకున్న అర్థం చేసుకోకపోయినా ఒక అక్రమ విధానంలో ఉన్నాడు సహోదరుడు, ఒక తప్పుడు విధానంలో ఉంది సహోదరి, నేను చెప్పగలిగిన మాట చెప్పాలి అని ప్రేమతో చెప్పే ప్రయత్నం చేస్తుంది. కొంచెం చెప్పి మనం చెడ్డైపోతా అవ్వచ్చు, కానీ మనకు పరలోకమందు బహుమానం ఉంటుంది అనే మాట మాత్రం మర్చిపోకండి. నువ్వు చెప్పక నువ్వు దేవుని యొద్ద, వినండి ప్రియులారా, నీవు తీర్పు పొందే మనిషిగా మిగిలిపోయే ప్రమాదం ఉందని కూడా మీరు గమనించాలి. కానీ అక్రమంగా నడిచే వారికి బుద్ధి చెప్పండి, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచండి. ఈ కోవిడ్ కాలంలో ప్రియులారా, ధైర్యం చెడిపోయిన మనుషులు ఎంతమందిని చూసామో. మీకు విడ్డూరం చెప్పనా, కరోనాతో చచ్చిన వాళ్ళ కంటే ధైర్యం చెడిపోయి చచ్చిన వాళ్ళు ఎక్కువైపోయారు. ఏలూరులో ఆశ్రమం హాస్పిటల్ అన్నట్టు ఉంటుంది, మెడికల్ కాలేజ్. అందులో కుర్రగాడు కోవిడ్తో జాయిన్ అయ్యాట. ఊరికే భయపడిపోతుంటే వాళ్ళ బంధు, బ్రదర్ మీరు కొంచెం మాట్లాడండి అని అబ్బాయి ఫోన్ నెంబర్ ఇస్తే, ఏమంటే దాదాపు హాస్పిటల్లో జాయిన్ అయిన దగ్గర నుంచి రోజు మాట్లాడుతూ ఉన్నాను. సరే, ఈలోగా ఆయన దగ్గర వార్డులోనే, ఆయన దగ్గర బెడ్ దగ్గరే మరొక అన్నగారు జాయిన్ అయ్యారు. అది కూడా నాకు తెలిసింది. నరసాపురంలో మోహన్ అని ఒక మంచి జీడిఎం అసెంబ్లీస్కి ఒక మంచి సేవకుడు ఉంటాడు. నాకు ప్రకాశానికి భలే మంచి సహోదరుడిగా మాకు పరిచయం. అన్న చాలా మంచి ప్రార్థనాపరుడు, ఆసక్తిపరుడు, పెద్ద వయసు ఆయన కూడా కోవిడ్ వచ్చింది ఉంటే నేను ఆ మోహన్ అన్నకు అప్పగించాను. అన్న కొంచెం అబ్బాయితో మాట్లాడుతూ ఉండండి, ఊరికే భయపడిపోతున్నాడనంటే పాపం ఆయన కూడా చెప్తా ఉన్నాడంట. వినండి, 14వ తారీఖు అంటే 14 రోజులు అబ్బాయి జాయిన్ అయిన తర్వాత 14వ రోజున వీడు ఏం చేశాడనంటే ఆశ్రమ హాస్పిటల్ పై మేడ మీద నుంచి కిందకు దూకేసి చచ్చిపోయాడు. కిందకు దూకేసి చచ్చిపోతే మళ్ళీ కోవిడ్ టెస్ట్ చేశారు డెడ్ బాడీ ఇవ్వడం కొరకు. కోవిడ్ టెస్ట్ చేస్తే నెగిటివ్ వచ్చింది, ఆయన కోవిడ్ పాజిటివ్ కాదు, కోవిడ్ రోగం తగ్గిపోయింది పిల్లగాడికి. మరి ఎందుకు చచ్చిపోయాడనంటే ఆ బెడ్ మీద ఉన్నోడు నా కళ్ళ ముందు చచ్చిపోయాడు, ఈ బెడ్ మీద ఉన్నోడు ఇలా కుట్టుకుంటున్నాడు, ఊపిరాడక కింద పడిపోతున్నాడు, వీడేంటి ఇలా వాడే ఈ భయాలన్నిటితో ఏమైపోయినాడో తెలుసా? కోవిడ్తో చచ్చిపోలేదు, కోవిడ్ ఉందనే భయంతో చచ్చిపోయాడు. ప్రియులారా, రోగమే కావచ్చు, ఆర్థిక పరమైన సమస్యలే కావచ్చు, కుటుంబంలో ఎదురవుతున్న పోరాటాలు కావచ్చు, ఎంతోమంది ధైర్యం కోల్పోయే రోజులు ఇవి. ఈరోజు మన వాళ్ళే, మనతో కలిసి సావాసం చేస్తున్న వాళ్ళే, మనతో పాటు బలను సమీపిస్తున్న వాళ్ళే, మనతో పాటు ప్రభువుకు ప్రార్థన చేసిన వారే ధైర్యాన్ని కోల్పోతున్నారు. మరి ఈరోజు వారిని ప్రేమించే వ్యక్తిగా వారిని ధైర్యపరచాల్సిన బాధ్యత మన మీద ఉంది అంటుంది లేఖనం. ధైర్యం చెడిన వారిని ధైర్యపరచండి, బలహీనులకు ఊతనివ్వండి, బలహీనులకు ఊతనివ్వండి. నీ యొక్క మాట లేక నీ ఉనికి లేదనుకుంటే నువ్వు చేసే ఒక చిన్న పని వాళ్ళకి ఎంతో ఊతనిచ్చిందైతే ప్రియమైన స్నేహితులారా, వాళ్ళు విరజుమ్ముకుంటారు. మళ్ళీ ఈరోజు అంత గొప్ప బాధ్యత శిష్యులుగా మన మీద ఉంటే, యేసు ప్రభుని నమ్మాం, విశ్వాసులమయ్యాం, ఆయన వెంబడిస్తున్నాం, మేము శిష్యులమే అనుకుంటున్నాం, అయితే మంచిదే అనుకో, కానీ మరి బాధ్యతలు విస్మరిస్తే ఎలాగా? నేను ముందే చెప్పాను, భాగ్యాలు అనుభవించి బాధ్యతలు విస్మరించే వాళ్ళు బరితెగించిన వాళ్ళు అని. భాగ్యాలు మాత్రమే అనుభవిస్తారట, వీళ్ళకి ఏ బాధ్యతలు వీళ్ళకి పట్టమంట. వీళ్ళు బరితెగించిన క్రైస్తవులు చాలామంది సంఘాల్లో ఉంటారు. ఈ దుస్థితి మనలో ఎవరికి కలగకుండా ఉండును గాక. కనుక వినండి ప్రియులారా, నా ఏర్పాటులో మీరెవరు అని ప్రభు చెప్పిన మాటలే నేను కొంచెం వివరిస్తున్నానంతే.
నా ఏర్పాటులో నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు, మొదటి మాట. నా ఏర్పాటులో నేను గురువుని, మీరు నా శిష్యులు, రెండో మాట. మూడో మాట చెప్తాను రండి, ఇదే భాగం నుంచి. యోహాను సువార్త 15వ అధ్యాయం చదువుతున్నాను చూడండి, 14వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం ఇలా ఉంది: నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. మీరు తీగలు, మీరు శిష్యులు. ఇప్పుడు మాట, మీరు స్నేహితులు, మీరు నా స్నేహితులయ్యుందురు. ప్రియమైన మిత్రులారా గమనించండి, సృష్టికర్త అయిన దేవుడు, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అని అనిపించుకున్నవాడు, ఆకాశమే తన సింహాసనం, ఈ భూమి తన పాదపీఠం అని సెలవిచ్చిన దేవుడు మన స్నేహానికి దిగి రావడం, ఇది అన్ని అద్భుతాల కంటే మహా గొప్ప అద్భుతం. నీ స్నేహానికి దిగి వచ్చాడు, నా స్నేహానికి దిగి వచ్చాడు. వినండి ప్రియులారా, మనతో నేస్తరకం కట్టడానికి ఆయన ఇష్టపడ్డాడు. మనతో స్నేహబంధం కలిగి ఉండడానికి ఇష్టపడి మన వరకు వచ్చాడు. వినండి ప్రియులారా, ఆయన రావడంలో ఆయన మనలాంటి పాప శరీరాకారంతో దిగివచ్చి మనతో స్నేహం చేయడానికి మనల్ని ఆహ్వానించాడు చూడండి. తనతో స్నేహం చేయడానికి మనల్ని పిలుస్తున్నాడు చూడండి. అది మన యొక్క భాగ్యం, అది మన ఆధిక్యత, అది మన ఆధిక్యత. ఎవరితో స్నేహానికి పిలువబడ్డాము? ఇలాంటి సమాజంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఫ్రెండ్ లాగా మనం పలకరిస్తే చాలండి, భుజాలు గజాలు అయిపోతాయి. ఒక ఎమ్మెల్యే వచ్చి భుజమే చేసి చిన్న పలకరిస్తే చాలండి, అబ్బా నాకు ఎమ్మెల్యే గారు భుజమే చేసి పలకరించారని పొంగిపోతాం. అలాంటిది ప్రియులారా, ఆకాశమే తన సింహాసనంగా చేసుకున్నవాడు, ఈ భూమిని తన పాదపీఠంగా చేసుకున్నవాడు నీ స్నేహానికి నీలాంటి పాప శరీరాకారంతో దిగి వచ్చాడు. ఎందుకంటే స్నేహానికి కావలసింది కామన్ గ్రౌండ్. అందుకే ఆమోసి మాట అన్నాడు. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది: సమ్మతి లేకుండా ఇద్దరు కూడి నడుతురా. ఒక ఇరువురు మధ్య సమ్మతి రావాలి, అప్పుడే స్నేహం పుడుతుంది. ఇద్దరి మధ్య సమ్మతి కుదరాలి, అప్పుడే స్నేహం పుడుతుంది. మనతో తన సమ్మతిని వ్యక్తం చేయడానికి ఆయన మనలాంటి పాప శరీరాకారముతో ఆయన మన వరకు వచ్చాడు. మరి మనము సమ్మతిని వ్యక్తపరచడానికి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారం క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అంటాడు. మనలాంటి శరీరం ఆయన వేసుకుని వచ్చాడు కన్యమరియ పొట్టలోంచి. ఆయనకు లాంటి మనసు మనం కలిగి ఉంటే ఆయనకు మనకి సమ్మతి కుదురుతుంది గనక స్నేహం ఉత్పత్తి అవుతుంది, స్నేహం అనేది జనిస్తుంది. కనుక ప్రియమైన మిత్రులారా వినండి, ఆయన మన స్నేహం కొరకు మన వరకు దిగి రావటం, ఈ బైబిల్ దేవుడు తను సృజించిన మనుషులతో స్నేహం చేయగోరేవాడు. మీకు బాగా తెలుసు, అబ్రాముతో స్నేహం చేసినాడు, మోషేతో స్నేహం చేశాడు. నూతన నిబంధన క్రైస్తవులమైన మనందరితో స్నేహం చేయాలనుకుంటున్నాడు. నా నేస్తమా, నా స్నేహితుడా అని పిలవడానికి ఆయన ఇష్టపడుతూ ఉండడం, ఇది మనం చేసుకున్న మహా గొప్ప భాగ్యం. మంచిది, ఆయన స్నేహానికి మనం ఆహ్వానించబడ్డాం. మన స్నేహం కొరకు ఆయన మన వరకు దిగి రావడం, ఇది మనకు దొరికిన ఆధిక్యతే. మంచిది. మరి మన బాధ్యత ఏంటి అని అంటే 2 మాటలు మళ్ళీ చెప్తాను వినండి. నేను ఎవరితోనైతే స్నేహం చేస్తుంటానో వినండి ప్రియులారా, ఆ వ్యక్తి కొరకు నా దగ్గర 2 కనబడాలి. ఒకటి, నా స్నేహితుని కొరకు నా సమయాన్ని నేను వ్యయపరచాలి. అలాగనే నా స్నేహితుని కొరకు నా దగ్గర ఏదో ఉంది, అతనికి కావలసింది నేను ఇవ్వాలి. అది నేను ధనము కూడా ఇచ్చి నా స్నేహాన్ని నేను వ్యక్తపరచుకోవాలి. ఈ 2 కలిపితే సమర్పణ. ఈ 2 కలిపితే సమర్పణ. స్నేహితునికి ఉండేటువంటి మొదటి బాధ్యత ఏంటో తెలుసా? నీ సమయము, నీ ధనము లేదా నీ బలం కూడా కలుపుకోండి. సమర్పణతో నా స్నేహాన్ని పటిష్టం చేసుకోవాలి. యేసు ప్రభు నేస్తమా నీ దగ్గరకు వస్తున్నాడు, కానీ నువ్వేమో సరైన సమర్పణ లేకుండా, వినండి ప్రియులారా, నీ సమయమా సమర్పించావు, నీకున్న ఎవడి తలాంతులా సమర్పించావు, నీకున్న బలమా సమర్పించావు, నీకున్న ధనమా సమర్పించావు. ప్రతి దాంట్లో కూడా బిగబట్టుకొని నీకు దేవుడిచ్చిన సమయాలన్నీ నీవే కష్టపడి సంపాదించుకున్నట్టు నీ సమయం నీ కొరకే వాడుకుంటావు.
నీవు సంపాదించిన డబ్బంతా నా కష్టార్జితం అనుకుంటున్నావు తప్ప దేవుడు ఆయుష్ ఇస్తే, ఆరోగ్యం ఇస్తే, కష్టించే పని చేసి సంపాదించే నెరక ఈ డబ్బుకు నేనే హక్కుదారుండన్నట్టు బతుకుతాము. ఆ కారణం చేత ప్రియులారా మన బాధ్యతను స్నేహితులుగా మనం విస్మరిస్తున్నాం. ఇంకొక మాట చెప్తాను. స్నేహితుని యొక్క బాధ్యతలు, మొదటి బాధ్యత సమర్పణ అయితే రెండో బాధ్యత ఏంటో తెలుసా? వినండి ప్రియులారా, పారదర్శకత. పారదర్శకత. స్నేహితుడి దగ్గర దాసిమూసి బతకూడదు, స్నేహితుల దగ్గర దాపరికాలతో జీవించకూడదు. అప్పుడు స్నేహితుని యొక్క సహాయాన్ని అందుకోలేము. నేను యేసు ప్రభు నమ్మిన తర్వాత ఏమండి కొద్దిగా ఈ భక్తిలో ఎదుగుతున్న రోజుల్లో నాకు కొంచెం ఆటల పిచ్చి ఎక్కువ. ఆటలకు పరిగెత్తేవాడిని, బాగా ఆటలాడేవాడిని కనుక ఆటలంటే ఇష్టం కనుక ఆటలు పరిగెత్తేవాడిని. ఆ బైబిల్ స్టడీకి పోవటము, లేకపోతే ప్రార్థన మీటింగ్కి వెళ్ళడము, దీనికంటే నా ఆటలు చాలా ప్రాముఖ్యమైపోతే వినండి, నన్ను ప్రభువులో నడిపించే ఆ పనిలో దేవుడు వాడుకున్న ఒక సహోదరుడు, నేను ఒక ఆటలో నేను ఉన్నాను, ఆయన వచ్చాడు. తమ్ముడు నిన్ను కలవడానికే వచ్చానన్నాడు. ఆట అవి పోరాదా, కలవచ్చుగా పెద్ద ఆయన్ని, మనకు ఆట పోతుందనే భయం తన్నా, నేను ఇప్పుడు కలవలేను, మళ్ళీ వచ్చి కలుస్తాను, వెళ్ళిపోండి అంటే ఆ మహానుభావుడు పోలా. 10 గంటల నుంచి అది క్రికెట్ మ్యాచ్, అది ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆ తుమ్మ చెట్ల కింద అట్లనే కూర్చున్నాడు. ఈడేంట్రా పోడేంట్రా బాబు, నా పీకల మీదకి వచ్చాడు ఈరోజు, వెళ్ళిపోమంటే వెళ్ళడేంటి అనుకున్నాను. మధ్యాహ్నం మాకేదో టిఫిన్లు వచ్చాయి ఆట మధ్యలో, మేము టిఫిన్ తిని మళ్ళీ ఆటలో పడ్డాను, కానీ అతను భోజనం కూడా లేదు, అలాగే కూర్చున్నాడు అక్కడ. 4 గంటల ఆట అయిన తర్వాత ఏదో పెద్ద ప్రేమ ఉన్నట్టు ప్రైజ్ లార్డ్ అన్నా అంటూ దగ్గరే వెళ్ళాను. ఆయన ఏమి నొచ్చుకోలేదండి. నొచ్చుకోకుండా భుజమే చెయ్యేసి చిన్న నవ్వు నవ్వి ఒక మాట అన్నాడు. తమ్ముడు ఒక చిన్న స్టోరీ చెప్పి వెళ్ళిపోదామని ఇంతసేపు ఉన్నాను అన్నాడు. అన్నా నేను వచ్చి కలిసేవాడిని కదన్నా, మీరు ఆ స్టోరీ కొరకే ఉండిపోయారంటే, లేదు తమ్ముడు, ఈ స్టోరీ నీకు ఇప్పుడు కరెక్ట్ టైం ఇప్పుడే చెప్పాలి అన్నాడు. చెప్పండి అన్నాను. ఏమి లేదు తమ్ముడు, మనమిద్దరం ఒక ఏరుకు నదికి స్నానానికి పోయాం. నాకు అస్సలు ఈత రాదు, నీకు బాగా ఈతొచ్చు. నువ్వేమో లోపల దిగి స్నానం చేస్తున్నావు, ఈత కొడుతున్నావు. నీలాగే నాకు ఈత కొట్టాలంది, స్నానం చేయాలనుంది. నేను కూడా దిగిపోయాను. ఈలోగా ప్రవాహం వచ్చి కొట్టుకుపోతుంటే నేను వెళ్ళిపోతున్నాను. తమ్ముడు స్వామి నన్ను రక్షించని అరుస్తున్నాను. నువ్వు వచ్చి ఇట్లా నా తల వెంట్రుకలు పట్టుకున్నావు లాగడానికి, నా జుత్తు నీ చేతికి ఊడొచ్చింది తమ్ముడు అన్నాడు. నా జుత్తు నీ చేతిలోకి ఊడొచ్చింది. నువ్వు ఆ జుత్తును చూసి ఏమనుకుంటున్నావు? అరే ఈ గోమాసన్న జుత్తంతా ఊడిపోయినోడని ఎప్పుడైనా చెప్పుంటే నేను మరొకటేదో పట్టుకొని రక్షించుండేవాడినే కదా, విగ్గు పెట్టుకొని ఇంత భలే నటించాడే వీడు అని మీరు అనుకుని, అయినా మా గోమాసన్న రక్షించాలని మళ్ళీ ఈదుకుంటొచ్చావు, నా చెయ్యి పట్టుకొని లాగావు, నా చెయ్యి కూడా నీ చేతికి ఊడొచ్చింది అన్నాడు. అరే గోమాసన్న ఎప్పుడు కనబడినా జోబులో చెయ్యి పెట్టుకొని కనబడేవాడు, ఇతని చెయ్యి కృత్రిమైన చెయ్యి అని ఎప్పుడైనా చూపించుకొని ఉండుంటే మా గోమాసన్న నడుము పట్టుకొని రక్షించుండేవాడిని అని నువ్వు అనుకుంటున్నావు తమ్ముడు. ఈలోగా ప్రవాహ పొరవడి పెరిగిపోయి నేను కింద కొట్టుకొని పోయి చచ్చాను తమ్ముడు. ఇప్పుడు నా చావుకు నేరారోపణ చేస్తే నేను నేరస్తుడునా లేక రక్షించపోయినోడు నువ్వు నేరస్తుడువా అన్నాడు. నేనెందుకు నేరస్తుని అవుతానన్నా? నేనెందుకు నేరస్తుని అవుతాను? నువ్వు చెప్పావు ఎప్పుడైనా నీ జుత్తు విగ్గు జుత్తు అని? నువ్వు చెప్పావు ఎప్పుడైనా నీ చేయి కృత్రిమ చెయ్యని? నాకు తెలుసుంటే ఇంకోటేదో పట్టుకొని రక్షించుండేవాడిని కదా. నువ్వేమో నా దగ్గర నటించావు కదా బాగా అనుకుంటాను, కానీ నేనెందుకు నేరస్తున్నా అన్నా నేను. అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు దేవుని సన్నిధికి రావట్లేదు తమ్ముడు, సరిగా ప్రార్థన చేసుకోవట్లేదు, నీ లోపల ఏవో దేవునికి విరుద్ధమైన పాపాలేవో చోటు చేసుకున్నాయి, అది నువ్వు చెప్పకుండా నటించేస్తున్నావు. నీవు ఈ లోక ప్రవాహ వరబడిలో కొట్టుకుని పోయి సైతాన్ని తోసుకుని పోతుంటూ నువ్వు నరకానికి వెళ్ళిపోతే నేను నేరస్తున్నా నువ్వు నేరస్తుడువా అన్నాడు. బిక్క చచ్చిపోయాను. నువ్వు నిజంగా నాతో సావాసం చేస్తే, నేను నీకు ఒక ఆధ్యాత్మిక అన్నయ్యను స్నేహితుడిని అనుకుంటే నీ దగ్గర ఏవో దాపరికాలు ఉన్నాయి తమ్ముడా, అందుకే నేను ఏమి సహాయం చేయలేకపోతున్నాను, నీవు ఇలా దాచుకోవడం నీకు సరైనది అనిపించిందా అన్నాడు. ప్రియులారా, మనసంతా కలుక్కుమంది ఆ రోజున. ఈ రోజున మన దగ్గర ఏమనుకోకపోతే చెప్తాను, దేవుని సేవకులకు కళ్ళు మూసి జల్లగొట్టే విశ్వాసులు ఉంటారు. సేవకులకు తెలియనివ్వరు, తోటి విశ్వాసులు తెలియనివ్వరు, వారి లోపాలు అస్సలే కనబడినివ్వరు. వారు ఎట్లున్నారు, మేము చాలా బాగా భక్తి చేస్తున్నామండి, మేము చాలా ప్రార్థనలు చేస్తున్నామండి అని చెప్పి ప్రియమైన స్నేహితులారా దేవునితోనే నటించేస్తుంటే
వినండి ప్రియులారా, ఎవరు నీకు సహాయపడతారు? స్నేహం దగ్గర దాపరికానికి చోటు ఉండకూడదు. ఏ స్థలములోనైతే దాపరికానికి చోటు ఉందో అక్కడ సావాసం ఉండదు. అందుకే ఇలా అన్నాడు యోహాను భక్తుడు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు కదా, ఆయన వెలుగులో నడుచుచున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినట్లయితే అన్యోన్య సావాసము గలవారమగుదము. నేను మీ స్నేహితుడను, మీరు నా స్నేహితులు. నా స్నేహానికి మీ వరకు దిగొచ్చానే, నాతో స్నేహం చేయడానికి మిమ్మల్ని పిలుస్తున్నానే, అది మీ ఆధిక్యత. మీ బాధ్యత ఏంటో తెలుసా? సమర్పించుకోండి. మీ బాధ్యత ఏంటో తెలుసా? పారదర్శకంగా ఉండండి. ఈ రోజున ఈ మందిరంలో కూర్చున్న మనలో ఎంతమందిమి ఆయనకు నిజంగా సమర్పించుకొని ఆయన దగ్గర పారదర్శకతతో, లేక ఒక తెరిచిన పుస్తకంలాగా దేవుని ముందు బ్రతుకుతున్నాము అనే విషయాన్ని ఈరోజు ఆలోచించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. యేసుని ఏర్పాటులో మనము ఎవరం? మనము తీగలము, మనము శిష్యులము, మనము స్నేహితులం. 3 మాటలు చెప్పాను. 4వ మాట చెప్తాను రండి. మన థీమ్ వెర్స్ ఒకసారి చదువుదాం మళ్ళీ ఒక మారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. ఈ వచనంలో యేసు అంటున్నారు, నా ఏర్పాటులో మీరెవరో తెలుసా? మీరు నియమించబడిన వారు, నేను నియామకుడను. మీరు నియమించబడిన వారు, నేను నియామకుడను. నేను నియమించుకున్నవాడని. ప్రియమైన తమ్ముళ్ళు, చెల్లి, అక్క, అన్న వినండి. దేవుడు మనల్ని ఆర్డైన్ చేశాడు, దేవుడు మనల్ని ప్రతిష్ఠ చేశాడు, దేవుడు మనల్ని నియమించుకున్నాడు. వినండి చాలా జాగ్రత్తగా. విడ్డూరం ఏంటో తెలుసా అండి? ఆయన నియామకుడుగా ఆయన నియమించుకున్న వారిని ఎవరినైనా బైబిల్ చరిత్రలో చదవండి, ప్రాబ్లంలు ఉన్నోళ్ళనే పిలుచుకున్నాడండి, ప్రాబ్లంలో ఉన్న వాళ్ళే నియమించుకున్నాడండి. ఆ విరిగిపోయిన, ఆ పగిలిపోయిన, వినండి, విఫలమైపోతున్న, శ్రమల గుండా వెళుతున్న, లేకపోతే అయోగ్యతలు కలిగి ఉన్న, ఎవంటి వారి జీవితం అయోగ్యులుగా కనబడుతున్న వారినే ఆయన నియమించుకున్నాడు. మీరు బైబిల్ చరిత్ర గమనించండి. ప్రపంచమంతటికి ఆహారం ఇచ్చి పోషించడానికి కష్టాల గుండా ప్రయాణం చేసిన యోసేపునే నియమించుకున్నాడు. 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వములు ఉన్న వారిని విమోచించి కనాను దేశంలో తీసుకురావడానికి నోటి మాంద్యము గల మోషేనే నియమించుకున్నాడు. వినండి ప్రియమైన స్నేహితులారా, ఏమంటే మిద్యానీయుల భయముతో గడగడలాడిపోతున్నటువంటి ఆ మనుషులను బయటకు లాగడానికి, ఒక సైన్యాన్ని నడిపించడానికి పిరికి బందలాగా బతుకుతున్న గిద్యోనినే ఎట్లా మీరు ఎవరన్నా చూడండి, ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళని, పగిలిపోయినటువంటి వారిని, విరిగిపోయినటువంటి వారిని, ఏమంటే నిష్ప్రయోజకులైన మనుషులను, చివరి అయోగ్యులైన మనుషులను ఆయన నియమించుకున్నాడు. ఆయన నియామకానికి ఆధారం ఆయన కృప తప్ప వేరొకటైతే కానే కాదు. అంతెందుకండి, ఈ మేడగది మీద ఉన్న ఈ 11 మంది ఇప్పుడు ఈ సంభాషణలు ఉన్న వీళ్ళనైనా ఒకసారి ఆలోచించండి. వీళ్ళు నియమించుకోవడానికి ఎవరండి యోగ్యులు చెప్పండి? ఎవరు యోగ్యులు? ఎవరు సరైన వాళ్ళని నియమించుకున్నాడు ఆయన అంటే ఎవరూ యోగ్యులు కాదు. అందరి దగ్గర ఎవరికి ఉండాల్సిన లోటుపాట్లు వారి దగ్గర ఉన్నాయి. ఇక వేదిక మీద ఉండే వాక్యం చెప్తున్న నా దగ్గర నుంచి ఆ చివరకు వచ్చిన వ్యక్తుల వరకు ఒకవేళ దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించాను, మిమ్మల్ని ఆర్డైన్డ్ పీపుల్గా చేశాను అంటున్నాడే, దేన్ని బట్టి మనల్ని నియమించుకోవాలనంటే మన అర్హతను బట్టే కాదు, మన యోగ్యతను బట్టే కాదు, ఆయన కృపను బట్టి నియమించుకున్నాడు. ఆయన కృపను బట్టి మనము నియమించబడ్డం అనేది మనకు దేవుడిచ్చిన భాగ్యమైతే మన మీద మరొక 2 బాధ్యతలు ఉన్నాయి. అది చూపిస్తాను రండి ప్రియులారా. మార్కు సువార్తలో ఆ 2 బాధ్యతలు ఒకే దగ్గర ఉన్నాయి. చదువుతున్నాను చూడండి. మార్కు సువార్త 3వ అధ్యాయంలో ఇలా రాసి ఉంది. మార్కు సువార్త 3వ అధ్యాయం 13-14 వచనాలు. ఆయన తన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలవగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దెయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆ 12 మందిని నియమించెను అని మనం చూస్తాం. ఎందుకు నియమించినాడు ఆయన అంటే 2 బాధ్యతలు మన మీద మోపేందుకు. అందులో మొదటి బాధ్యత ఏంటో తెలుసా ప్రియులారా? వినండి, ఆయనతో ఉండుటకు. ఎంత మంచి మాట!
ఆయనతో ఉండుటకు నియమించుకున్నట్ట. ప్రభునందు ప్రియులారా, ఈ మాట మీరు గమనించాలి. చాలా వరకు మనకి ఏమనిపిస్తుందంటే, మనుషుల మధ్యలోనికి వెళ్ళి మనుషుల మధ్యలో ఏదో అవుదామని ఏదో చేద్దామని ఉంటుంది. కానీ దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? ముందు నాతో ఉండండి, తర్వాత నా మనుషుల మధ్యకి మీరు వెళుదురు. కానీ 3.5 సంవత్సరాలు అప్పుడప్పుడు వారిని పంపడమే తప్ప ఎక్కువసేపు ఎక్కువ కాలం ఆ శిష్యులను తనతోనే ఉంచుకున్నాడు. తనతో ఉంచుకోవడం వలన వినండి ప్రియులారా, ఆయన మాటల సరళి, ఆయన జీవన విధానం, ఆయన ప్రణాళికలు, ఆయన ప్రార్థన, ఆయన హృదయం, ఆయన శీలం, ఆయన నడవడిక అన్ని చక్కగా వారు నేర్చుకోవడానికి వీలు పడింది. ఈరోజు దేవుడు మనల్ని నియమించుకున్నాడు. ఎందుకంటే ఆయనతో ఉండడానికి. ముందు ఆయనతో ఉండే మనసుతో గడుపుదాం, తర్వాత ఆయన కొరకు ఏదన్నా తర్వాత చేద్దాం. మనకున్నటువంటి ఒక భయంకరమైన అత్యాశ ఏంటనంటే, దేవుని కొరకు ఏదో అయిపోదాం, దేవుని కొరకు ఏదో చేద్దామని ఉంటుంది. చేద్దాం ఒక రోజున, కానీ ముందు ఆయనతో ఉందాం. ఆయనతో ఉండి ప్రియులారా, ఆయన చేత సంసిద్ధులుగా చేయబడి, ఆయన చేత సన్నద్ధులుగా తీర్చబడి, ఆయన చేత సామర్థ్యమునుంది ప్రియులారా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని ముందు వెళ్ళిపోవడం కాదు. పౌలు లాంటి వాడి వలన ఇంత గొప్ప పరిచర్య జరగడానికి కారణం, అరేబియా దేశంలో దాదాపుగా 3 సంవత్సరాలు ఆయనతోనే ఉన్నాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు నడిపించే ఆ గొప్ప పని కొరకు ఒక 40 సంవత్సరాలు మిద్యానారణ్యములో ఉండి వినండి, కొన్నిసార్లు ఆ ఒంటరితనములో దేవుని సన్నిధిని వెతికాడు. ఏవండి మోషే భక్తుడు దేవుని ప్రత్యక్షతను పొందాడు. నేను మాటలు మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, నేనెందుకు నియమించబడ్డానంటే ముందు నేను ఆయనతో ఉండడానికి. తర్వాత మాట ప్రభు ఏమన్నారంటే, నాతో ఉండడానికి నియమించుకున్నాను, తర్వాత నా సేవ చేయడానికి నియమించుకున్నాను. తన దెయ్యాలు వెళ్ళగొట్టడం, దానికి అధికారం ఆయన ఇచ్చాడు. సువార్త ప్రకటించడం, ఇవ్వండి ఈ అధికారం ఇచ్చి వాళ్ళకి సువార్తను ప్రకటించడానికి వారికి సువార్తనిచ్చి ఆయన పంపించాడు అని మనం రెండు విషయాలు. ఆయనతో ఉండుటకు, ఆయన సేవ చేయుటకు నేను నియమించబడ్డా. సేవ తరువాత ముందు ఆయనతో ఉండడం అది మొదటి పని అని మనం దయచేసి మనం గమనించాలి. ఒక మాట మీతో చెప్తాను, ఆయనతో సరిగా ఉండని వారం ఆయన కొరకు సరిగా సేవ చేయలేం. అందుకనే ప్రభు నాతో ఉండడానికి నియమించుకున్నాను, ముందు నాతో ఉండండి, తర్వాత నా సేవ చేయడానికి, తర్వాత నేను మిమ్మల్ని పంపిస్తాను అన్నాడు. ఇది 4వ సంగతి. యేసుని యొక్క ఏర్పాటులో మనం ఎవరము అనే విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం. ప్రియులారా, జ్ఞాపకం చేసుకునండి, మీరు తీగలు, మీరు శిష్యులు, తర్వాత మీరు స్నేహితులు, తర్వాత మీరు నియమించబడిన వారు. 5వ సంగతి చెప్పి ముగించేస్తాం. ఇదే యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఇలా వ్రాసి ఉంది. ప్రియులారా, చదువుతున్నాను చూడండి ఈ మంచి మాట. 20వ వచనం ఇలా ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 20వ వచనం, దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకునుడి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు, నా మాట గైకొనని ఎడల మీ మాట కూడా గైకొందురు అన్నాడు. ఈ వచనంలో ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు అన్నాడు. ఈ వచనంలో ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీరెవరో తెలుసా? దాసులు అంటున్నాడు. నేను యజమానిని, నేను మిమ్మల్ని స్నేహితులుగానే పిలుస్తున్నాను, అందులో ఏమీ అనుమానమే లేదు. కానీ నేను యజమానిని, మీరు దాసులు అనే విషయాన్ని మీరు గమనించాలి అన్నది ప్రభు యొక్క మనసు. ప్రియులారా వినండి, యజమాని వినండి. ఇక్కడ దాసులు అనేటువంటి మాట ఏమంటే బాండ్ సర్వెంట్ లేదంటే కట్టు బానిస అని అర్థం ఇచ్చి కీలకమైన పదం ఇక్కడ ఉపయోగించబడితే, యేసు ఎవరు అంటే మనల్ని కొనుక్కున్న మన యజమాని. ఆయన మనల్ని కొనుక్కున్న మన యజమాని, ఆయన మనల్ని కొనుక్కున్నాడు. ఈ విషయం మనం బాగా ఎరుగుదాం. ఆయన తన అమూల్యమైన రక్తమే పెట్టి మనల్ని కొనుక్కున్నాడు. ఈ సంగతి మనకు బాగా తెలుసు కనుక వినండి, ఆయన చేత కొనబడిన మనం వినండి ప్రియులారా, కొనబడేటువంటి ఆ భాగ్యం మనకు లభ్యమయ్యింది. అది మన ఆధిక్యత అయితే ఇప్పుడు మన మీద కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఏమిటా బాధ్యత అంటే, దాసుని యొక్క బాధ్యత ఏంటో తెలుసా? మొదటి మాట, ఆయన చిత్తము చేయుట. అంతే. నా యజమానుని చిత్తము చేయటమే నాకు అన్నపానం అనుకోవడం వరకు మనం రావాలి. నా తండ్రి చిత్తము చేయటమే నాకు అన్నపానాలు అనుకున్నాడే మన ప్రభు.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క చిత్తాన్ని నెరవేర్చడమే నాకది అన్నపానం అనుకుని 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం ప్రకారము లోకము దాని ఆశలు గతించిపోతాయి, కానీ నా చిత్తము నెరవేర్చేవాడు నిరంతరము నిలుస్తాడు కదా. ఈరోజు మనం ఆయన చేత కొనబడిన దాసులం లేదా బానిసలం. మన మీద ఉన్న బాధ్యత ఏంటో తెలుసా? ఆయన చిత్తం చేద్దాం, ఆయన చిత్తాన్ని చేద్దాం. దేవుని వాక్యం చెప్తుంది, ఆయన చిత్తమును ఎరగండి అనే మాట, ఆయన చిత్తమును వినండి ప్రియులారా, గ్రహించండి అనే మాట, ఆయన చిత్తమును మీరు చెయ్యండి అనే మాట. చిత్తం అంటే మళ్ళీ ఏదో దేవుని వాక్యం పట్టేసుకొని నీ ఉన్న ఆలోచనలు దేవుని చిత్తం వెతకొద్దు. దేవుడు ఆల్రెడీ తన చిత్తం ఏదో వాక్యంలో స్పష్టంగా చెప్పాడు. నేను ఒక లైన్ అలాగ అనుకుంటాను, దేవుని చిత్తం ఏంటో తెలుసా? అందరూ రక్షించబడాలి అన్నది ఆయన చిత్తం, అంతే. రెండో మాట, రక్షించబడిన వారందరూ పరిశుద్ధంగా జీవించాలి, అదని చిత్తం, అంతే. పరిశుద్ధపరచబడిన వారంతా నా సేవ చెయ్యాలి, అదని చిత్తం, అంతే. ఆయన సేవ చేసే వారందరూ శ్రమపడాలి అని చిత్తం, అంతే. శ్రమపడే వారంతా కూడా శ్రమలో నా చిత్తం ఏదో తెలుసుకోవాలి, అదని చిత్తం, అంతే. ఈ 5 సంగతులు తెలియకపోతే ఇక ఏ కోణంలో నువ్వు ఆయన చిత్తాన్ని వెతుకుతావు? ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఆయన యొక్క సంపూర్ణ చిత్తం భలే తేటగా లేఖనములో బోధించినా కానీ ఇంకా మాకేదో ఆయన చిత్తం తెలియదు అన్నట్టుగా వినండి సర్కస్సులు చేస్తున్నారు మన వాళ్ళు. ఈ 5 మాటలను కనీసం జ్ఞాపకం ఉండనివ్వండి. అందరూ రక్షించబడాలన్నది ఆయన చిత్తం, రక్షించబడిన వారంతా పరిశుద్ధంగా జీవించాలన్నది ఆయన చిత్తం, పరిశుద్ధంగా జీవిస్తున్న వారంతా ఆయన సేవ చెయ్యాలన్నది ఆయన చిత్తం, సేవ చేస్తున్న వారందరూ శ్రమపడాలి అన్నది ఆయన చిత్తం, శ్రమపడే వారందరూ శ్రమలో ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలన్నది మళ్ళీ ఆయన చిత్తం, అంతే. మరి దాసులంగా ప్రియులారా, ఆయన చేత కొనబడినటువంటి ఎవడి కట్టుబానిసలంగా ఆయన చిత్తం చేద్దాము. మరొక మాట చెప్పి నేను ముగించేస్తాను ప్రియులారా. ఆ మాట ఏంటో తెలుసా? నేను యజమానిని, మీరు నా దాసులైతే, నేను కొనుక్కున్న దాసులు, మీరు కట్టుబానిసలు గనక వినండి, పనివానికి జీతం ఉంటుంది, బానిసకు జీతం ఉండదు. సర్వెంట్కు శాలరీ ఉంటుంది, స్లేవ్కి శాలరీ ఉండదు. పనివానికి హక్కులు ఉంటాయి, ఈ టైంకి వస్తాడు, ఈ టైంకి పోతాడు, కానీ బానిసకు హక్కులు ఉండవు. పనివాడు వినండి ప్రియులారా, పనివాడు వేతనం కొరకు పనిచేస్తాడు, వినండి ప్రియులారా, కానీ బానిస వేతనం కొరకు ఎదురు చూడ్డు. పనివాడికి రెస్పెక్ట్ కొరకు ఎదురు చూస్తాడు, బానిస రెస్పెక్ట్ కొరకు ఎదురు చూడడు. బానిసకు గౌరవం లేదు, బానిసకు జీతం లేదు, వినండి బానిసకు హక్కులు లేవు, బానిసకు అసలు తన మీద తనకే హక్కులు లేవండి. ఇంకెందుకు ఒక మాటలో చెప్పాలంటే బానిసకు తన మీద తనకే హక్కులు లేవు. క్రైస్తవుడు అంటే నా ప్రభు అయిన యేసు నాకు యజమాని అని ఎంచుకున్నవాడు, నేను ఆయన చేత కొనబడ్డాను అని గ్రహింపు కలిగినటువంటి మనకు మన మీద మనకే హక్కులు లేవు అన్నట్టుగా మన మీద సర్వ హక్కులు ఆయనకి ఇచ్చినప్పుడే వినండి మనము దాసులము అనే దానికి సరిపోతాం. యేసయ్య అంటున్నాడు, నేను మిమ్మలను ఏర్పరచుకున్నాను, నా ఏర్పాటులో మీరెవరో తెలుసా? మీరు తీగలు, నేను ద్రాక్షావల్లిని, నాలో నా తండ్రి మిమ్మల్ని అంటుకట్టాడు, ఇది మీకు దొరికిన ఆధిక్యతే. అయితే మీరు నాలో నిలిచి ఉండి నా తండ్రి కొరకు ఫలించండి, ఇది మీ బాధ్యత. నా ఏర్పాటులో మీరెవరో తెలుసా? మీరు నా శిష్యులు, నేను మీ గురువుని. నా శిష్యత్వానికి మిమ్మల్ని పిలిపించానే, అది మీరు పొందిన ఆధిక్యత. ఇప్పుడు శిష్యులుగా మీ బాధ్యత ఏంటో తెలుసా? శిష్యులుగా మీరు నా వాక్యమందు నిలిచి ఉండండి, తర్వాత మిమ్మల్ని మీరు ఒకరికొకరు ప్రేమించుకొనండి. నా ఏర్పాటులో మీరెవరో తెలుసా? మీరు నా స్నేహితులు, నేను కూడా మీ స్నేహితుడని. మీ స్నేహానికి నేను శరీరంతో వచ్చాను, నా స్నేహానికి నా మనసుతో మీరు రండి, కలుసుకుందాం, మనం కామన్ ప్లాట్ఫామ్ మీదకి వద్దాం రండి. వచ్చినటువంటి మీరు మీ సమర్పణతో నా స్నేహం ఏమిటి పటిష్టం చేసుకోండి, సమర్పణతో నాతో స్నేహాన్ని పటిష్టం చేసుకోండి, పారదర్శకతతో నా సేవలన్నీ అందుకోండి అంటున్నాడు. నేను మీ నియామకుడును, మీరు నా చేత నియమించబడిన వారు, నా ఏర్పాటులో యు ఆర్ ఆర్డైన్డ్, మీరు నియమించబడిన వారు, మీరు ప్రతిష్ఠించబడిన వారు అంటున్నాడు. ఎందుకు ప్రతిష్ఠించాడట? మనం ఆయనతోనే ఉండేందుకు, ఆయన సేవ చేసేందుకు ఆయన మనల్ని నియమించుకున్నాడు. ఇది ఆయన ఏర్పాటులో మన నియామకం. ఆయన ఏర్పాటులో ఆయన యజమానుడు,
మనము దాసులం. ఆయన మనల్ని దాసులుగా చేసుకోవడానికి మనల్ని కొన్నాడు, బానిసల సంతలో కొన్నాడు. సైతాను వేసిన వ్యసనాల కట్లతో ఉండిన బానిసల సంతలో అమ్మబడుతున్న, వినండి, పాపానికి దాసులుగా జీవిస్తున్న మనల్ని తన అమూల్యమైన రక్తం పెట్టి ఆయన కొనుక్కున్నాడు. కనుక ఈ రోజున బానిసలంగా, దాసులంగా, ప్రియమైన స్నేహితులారా, ఆయన చిత్తము చేయటమే నాకు అది అన్నపానము అని బతికితే మన బాధ్యతను మనం సరిగా మనం గ్రహిస్తున్నట్టు లెక్క. తరువాత నా మీద నాకేమీ హక్కులు లేవు, నా దేహం మీద నా హక్కు లేదు, నా ప్రాణం మీద నా హక్కు లేదు, నా ఆత్మ మీద నాకు హక్కు లేదు, నాకున్న డబ్బు మీద నాకు హక్కు లేదు, దేవుడు నాకు ఇచ్చిన కుటుంబం మీద నాకు హక్కు లేదు, దేవుడు నాకు ఇచ్చిన, వినండి, కష్టార్జితం మీద కూడా హక్కు లేదు. వీటన్నిటికీ నేను కేవలం ఒక గృహ నిర్వాహకుండా మాత్రమే, వీటన్నిటికీ నేను తిరిగి ఆయనకు నేను లెక్కప్పగించుకోవాలి. ఇవన్నీ నా మేలు కొరకు, నా సంతోషం కొరకు, ఆయన మహిమ కొరకు నా ప్రభువు నాకు అనుగ్రహించాడు అనే విషయం మనకి ఈరోజు తప్పనిసరిగా అది అర్థం కావలసిన విషయమని మీ సహోదరునిగా నేను మీకు మనవి చేస్తున్నాను. కనుక వినండి, నేను మిమ్మల్ని మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. నా ఏర్పాటులో మీరు తీగలు, మీరు శిష్యులు, మీరు స్నేహితులు, మీరు నియమించబడిన వారు, మీరు దాసులు. మీకు పరిచయం చేయడానికి నేను నిజమైన ద్రాక్షావల్లిని, నేను గురువును, నేను మీ స్నేహితుడను, నేను నియమించిన వాడను, నేను మీ యజమానిని. ఈ సత్యాలు మనం ఒప్పుకుంటే మన విశ్వాసుల సదస్సుకు ముఖ్య వచనానికి మన సరైన గ్రహింపుకు వచ్చినట్టు లెక్క. మనలో ఎంతమంది మీ ప్రియులారా ఈ బిరుదులకు, ఈ టైటిల్స్కు, ఈ ఆధిక్యతలకు, ఈ బాధ్యతలకు సరిపడా జీవితానికి మనల్ని మనం అప్పగించుకున్నామో ఆలోచిస్తూ ప్రార్థన చేసుకుందాం.